Welcome to IACE. Let us start explanation for English vocabulary day 25. Okay. Let us start with the first question. అంటే మనకి యాక్చువల్గా 5 questions ఉన్నాయి ఇక్కడ మనకి 1 to 5 questions. ఈ questions మనకి డైరెక్షన్స్ చూద్దాం ఫస్ట్. ఓకే. Given below is a paragraph consisting of blanks. Identify the correct option among the 5 alternative pairs that should fill the blank against the number to make the paragraph కాంటెక్చువల్లీ మీనింగ్ఫుల్ అండ్ గ్రామటికల్లీ కరెక్ట్. అంటే ఇక్కడ లిటరల్ గా మనకి ఏమి ఇచ్చారంటే ఒక క్లోజ్ టెస్ట్ ఉందండి. ఏముంది? క్లోజ్ టెస్ట్. సో ఆ క్లోజ్ టెస్ట్ లో మనకి 5 blanks ఉన్నాయి. ఆ 5 blanks మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అయితే మనకి సో ఈ పారాగ్రాఫ్ దేని గురించో చూద్దాం. ఓకే. చూడండి మనకి ఏముందో, ద ప్రపోజల్ టు కట్ మోర్ దాన్ 16,500 ట్రీస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఢిల్లీ టు మేక్ వే ఫర్ గవర్నమెంట్ కాంప్లెక్సెస్ రిప్రజెంట్స్ బోత్ డాష్ అండ్ హిపోక్రసీ. ఇది మనకి లాజిక్. ఓకే. సో మన ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ మనకి ఢిల్లీలో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతుందంట? సో ట్రీస్ ని కట్ చేస్తున్నారంట. ఎన్ని ట్రీస్ అవి? మోర్ దాన్ 16,500 ట్రీస్ ని కట్ చేస్తున్నారంట. దేనికోసం? మనకి గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం సో కట్ చేస్తున్నారంట. అలా కట్ చేయడం అనేది దేని రిప్రజెంట్ చేస్తుందంట? రిప్రజెంట్స్ బోత్. మనకి ఎప్పుడైనా సరే మనకి బోత్ వచ్చినప్పుడు బోత్ కాంబినేషన్ ఏమవుతుంది? ఎండ్ అవుతుందండి. బోత్ కాంబినేషన్ ఏమవుతుందంటే ఎండ్. బోత్ ఎండ్. ఓకే. బోత్ ఎండ్. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఎండ్ వచ్చింది అనుకోండి, రైట్, మనకి ఎండ్ ఆర్ వాటి మధ్య డిఫరెన్స్ మీకు తెలియాలి. ఓకేనా? సో ఆల్రెడీ ఇది మనం ఇనీషియల్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం, బట్ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎండ్ గురించి, ఆర్ గురించి. ఓకే. సో మనకి ఎండ్ అన్నా లేదంటే ఆర్ అన్నా బోత్ ఆర్ వాట్? కంజంక్షన్స్. బోత్ ఆర్ వాట్? కంజంక్షన్స్. ఎండ్ కూడా కంజంక్షనే, ఆర్ కూడా కంజంక్షనే. కాకపోతే మన డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఎండ్ అనేది ఏంటంటే మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ అంటామండి. ఏమంటాము? మ్యూచువల్లీ ఇన్క్లూజివ్. మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ అది మనకి ఎండ్. మరి ఆర్ అంటే మనకి ఏంటి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో ఎండ్ అనేది ఏంటి? మనకి మ్యూచువల్లీ ఇన్క్లూజివ్. ఆర్ అనేది మనకి ఏంటి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో మనకి ఎండ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఇలా ఉందనుకోండి, మన దగ్గర ఇలా ఉందనుకోండి, బుక్ ఉంది, నెక్స్ట్ ఏముంది? పెన్ ఉంది. ఓకేనా? బుక్, పెన్, ఇలా 2 నౌన్స్ ఉన్నాయి. బుక్ ఒకటి, పెన్ ఒకటి. ఇప్పుడు ఈ 2 నౌన్స్ మనం జాయిన్ చేయాలనుకోండి, ఎలా జాయిన్ చేయొచ్చు? మనం అక్కడ బుక్ అండ్ పెన్ అంటామా, బుక్ ఆర్ పెన్ అంటామా? మనం రాయడానికి ఏదైనా ఒక కంటెంట్ రాయడానికి మనకి ఏం కావాలి? బుక్ కావాలి, పెన్ను కావాలి. అంటే ఏమైతే మనకి మ్యూచువల్లీ ఇన్క్లూజివ్. అంటే రెండు కావాలా, లేదంటే రెండిట్లో ఏదో ఒకటే కావాలా? రెండు కావాలి. మనకి బుక్ కావాలి, పెన్ కూడా కావాలి. సో అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ అంటాం. కాబట్టి మనకి ఏం రావాలి? సో బుక్ అండ్ పెన్ అంటామండి. మ్యూచువల్లీ ఇన్క్లూజివ్, మనకి రెండు కావాలి. రైట్. ఇప్పుడు మనం ఇంకో స్టేట్మెంట్ రాద్దాం. ఓకేనా? పెన్సిల్ ఆర్ పెన్ అన్నాం అనుకోండి. ఓకేనా? ఏమంటున్నాం ఇక్కడ మనకు? పెన్సిల్, పెన్. పెన్సిల్, పెన్ రెండు కూడా నౌన్సే. ఇప్పుడు మనం రాయాలంటే మనకి ఏముంటే సరిపోతుంది? మనం పెన్సిల్తో రాయొచ్చు, లేదంటే ఏం చేయొచ్చు? మనం పెన్తో రాయొచ్చు. అంటే రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. దాన్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. అంటే మనకి పెన్ ఉంటే పెన్సిల్ అవసరం లేదు, పెన్సిల్ ఉంటే పెన్ అవసరం లేదు. కాబట్టి దాన్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. కాబట్టి మనకి ఏం రావాలి? పెన్సిల్ ఆర్ పెన్. మనం చూడండి, మనకి రెండు కావాలంటే దాన్ని ఏమంటాము? మ్యూచువల్లీ ఇన్క్లూజివ్. సో ఏమైతే మనకి బుక్ అండ్ పెన్ రెండిట్లో ఏదో ఒకటి కావాల్సి వస్తే మనకి ఏమంటాము? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. దానికి ఆన్సర్ మనకి ఎగ్జాంపుల్ ఏంటి? పెన్సిల్ ఆర్ పెన్. ఇలా ఉంటుంది. కాబట్టి వీటి మధ్య మీకు డిఫరెన్స్ తెలియాలి. ఓకేనా? ఎండ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలి. సో ఎండ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ అయితే ఎండ్ యూజ్ చేస్తాం. రైట్. ఇంకో పాయింట్ మనకి ఏంటంటే ఈ రెండు ఏమై ఉండాలంటే సేమ్ అయి ఉండాలండి. దాన్ని ఏమంటామంటే మనం ప్యారలలిజం అంటాం. ఏమంటాం మనం? ప్యారలలిజం. గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉండాలి. ప్యారలిజం లేదంటే సిమెట్రీ అంటాం. అంటే బోత్ సైడ్స్ మనకి ఎండ్ వచ్చిందంటే లేదంటే ఆర్ వచ్చిందంటే బోత్ సైడ్స్ ఏం రావాలి? నౌన్స్ ఉంటే నౌన్స్ ఏ ఉండాలి, యాడ్జెక్టివ్స్ అయితే యాడ్జెక్టివ్స్ ఏ ఉండాలి, అలా ఉండాలి. రైట్. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఆ కంటెక్స్ట్ లో టోన్ కూడా ఏమై ఉండాలి? సేమ్ అయి ఉండాలి. కాబట్టి ఆ పాయింట్స్ కానీ మనకు గుర్తుంటే ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు అండి. రైట్. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ లో మనకి ఏమొచ్చింది? అగైన్ ఎండ్ వచ్చిందా? సో ఎండ్ వచ్చింది కాబట్టి మనకి ఎండ్ అనేది మనకి ఏంటి? మ్యూచువల్లీ ఇన్క్లూజివ్. మ్యూచువల్ ఇన్క్లూజివ్ కాబట్టి రెండింటిని కన్సిడర్ చేయాలి వద్దా? రెండింటిని కన్సిడర్ చేయాలి. మనకి ఏమొచ్చింది? హిపోక్రసీ వచ్చింది. హిపోక్రసీ మనకి ఎలాంటి వర్డ్? మనకి అది సో అది నౌన్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిపోక్రసీ మనకి ఏంటి? నౌన్. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నౌన్ రావాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. ఓకే. ఇంకో పాయింట్ మనకి ఏంటంటే హిపోక్రసీ అంటే మనకి టోన్ ఏంటి? నెగిటివ్ టోన్. హిపోక్రసీ నెగిటివ్ టోన్ కాబట్టి మనకు వచ్చే వర్డ్ కూడా ఏమై ఉండాలి? నెగిటివ్ వర్డ్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ కాంటాక్స్ట్ లో మనకి సేమ్ టోన్ రావాలా వద్దా? కాబట్టి హిపోక్రసీ టోన్ నెగిటివ్ కాబట్టి మనకి బ్లాంక్ లో వచ్చే ఆ నౌన్ కూడా మనకి ఏమై ఉండాలంటే నెగిటివ్ టోన్ అయి ఉండాలి. రైట్. ఇప్పుడైతే మనకి ఆప్షన్స్ లో చూద్దాం. రైట్. హిపోక్రసీకి మనకి ఏమి సూట్ అవుతున్నాయి? ఓకే. సో ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే హిపోక్రసీ అంటే ఏంటి ఇక్కడ రాస్తాను. ఓకేనా?
ఇది మనం చాలాసార్లు యూజ్ చేస్తామండి, రైట్? సో హిపోక్రసీ అంటే మీనింగ్ ఏంటంటే ప్రిటెన్స్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ప్రిటెన్స్. ఓకే, ప్రిటెన్స్ ఆఫ్ హ్యావింగ్ వర్చుయస్ క్యారెక్టర్. దీన్ని వచ్చేసి అంటే మనకి మోరల్లీ గుడ్, లేదంటే సింపుల్గా మోరల్. సో ప్రిటెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే నటించడం అండి. ప్రిటెన్స్ అంటే మీనింగ్ ఏంటి? నటించడాన్ని ఏమంటామంటే ప్రిటెన్స్ అంటామండి. అంటే యాక్చువల్గా వాళ్ళకి గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. వర్చ్యూస్ అంటే మీనింగ్ ఏంటంటే వర్చ్యూ అంటే గుడ్, వర్చ్యూ అంటే మోరల్లీ గుడ్, వైస్ అంటే మోరల్లీ బ్యాడ్. ఓకేనా? వైస్ విఐసిఈ అంటామండి. దీనికి వర్చువస్ ఆపోజిట్ ఏమవుతుంది? వైస్, విఐసిఈ వైస్ అంటే మోరల్లీ బ్యాడ్. వెచ్చు అంటే మీనింగ్ ఏంటి? మోరల్లీ గుడ్. అంటే వాళ్ళకి యాక్చువల్గా గుడ్ క్వాలిటీస్ ఉండవు కానీ అలా నటిస్తారు, అప్పుడు దాన్ని ఏమంటామంటే హిపోక్రసీ అంటామండి, రైట్? అదేవిధంగా మనకి ఈ హిపోక్రసీకి ఇంకో డెఫినేషన్ కూడా చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవచ్చు అంటే, సపోజ్ మనం ఎవరైనా సరే క్రిటిసైజ్ చేస్తున్నాం అనుకోండి, రైట్? వాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నాం, కానీ ఆ తప్పు మళ్ళీ మనం చేస్తాం. మనం చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి వేరే వాళ్ళు చేసినప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేస్తే దాన్ని కూడా ఏమంటాం? మనం హిపోక్రసీ అంటాం. ఓకేనా? ఏదైనా ఒక మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ ఏదైనా ఒక యాక్షన్ అనుకోండి, రైట్? ఏదైనా ఒక యాక్షన్ అనేది మనం చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసుకొని వేరే వాళ్ళు అదే యాక్షన్ చేసినప్పుడు వాటిని క్రిటిసైజ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని కూడా ఏమంటాం? మనం హిపోక్రసీ అంటాం, రైట్? మొత్తానికి హిపోక్రసీ మనకి ఏంటి? నెగిటివ్. సో నెగిటివ్ టోన్ ఉన్న వర్డ్ కాబట్టి మనకి అక్కడ రావాల్సిన కూడా మనకి ఏంటి? నెగిటివ్ టోన్ ఉన్న వర్డ్ రావాలి. అది కూడా ఏమై ఉండాలి? మనకి నౌన్ అయి ఉండాలి. ఎందుకంటే మనకి ఎండ్ వచ్చింది కాబట్టి బోత్ సైడ్స్ మనకి సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం, రైట్? ఫస్ట్ వర్డ్ మనకి ఏముందో చూడండి. ఇక్కడ మనకి క్యాలోస్నెస్. ఏముంది మనకి? క్యాలోస్నెస్. దేంతో ఎండ్ అవుతుంది? ఎన్ఈఎస్ఎస్. క్యాలోస్నెస్ దేంతో ఎండ్ అవుతుంది? ఎన్ఈఎస్ఎస్. మనకి ఎప్పుడైనా సరే చివర ఎన్ఈఎస్ఎస్ వచ్చిందంటే ఏమవుతుందంటే నౌన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి, రైట్? చివర మనకి ఎన్ఈఎస్ఎస్ వస్తే ఏమవుతుంది? నౌన్ అవుతుందండి, రైట్? సో కాబట్టి మనకి ఇది నౌన్సే కావాలి కాబట్టి సరిపోతుంది కదా. ఇప్పుడు మనం చూద్దాం. అక్కడ క్యాలోస్నెస్ అంటే మనకు తెలియదు అనుకోండి, పక్కన పెడితే మనకి ఏమొచ్చింది? ఇన్సెన్సిటివ్. సెన్సిటివ్ కాని దాన్ని ఏమంటాము? ఇన్సెన్సిటివ్ అంటాము. మరి ఇక్కడ హిపోక్రసీ, ఇన్సెన్సిటివ్ మనకి రెండు ఏమైతే సేమ్ టోన్ అవుతున్నాయి లేదా నెగిటివ్ టోన్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ చెట్లు కొట్టేయడం అనేది సో ఏమవుతుంది? ఇన్సెన్సిటివ్ యాక్షన్ తీసుకోవచ్చు లేదా ఇన్సెన్సిటివ్ అని తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఇది ప్రాపర్ గానే ఉంది. కాబట్టి ఇన్సెన్సిటివ్, క్యాలోస్నెస్. ఇప్పుడు మనకి క్యాలోస్నెస్ అంటే ఏంటో చూద్దాం, రైట్? సో నార్మల్ గా అలా ఉంది. మనకి క్యాలోస్నెస్ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే, సో ఈ క్యాలూస్ అనే ఒక వర్డ్ నుంచి వచ్చిందండి, రైట్? క్యాలోస్. సో క్యాలోస్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఇలా మనకు ఉందా, రైట్? సో మన హ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, రైట్? మన హ్యాండ్స్ మనం యూజ్ చేసి ఏదైనా సరే ఒక హార్డ్ వర్క్ రిపీటెడ్ గా చేస్తున్నాం అనుకోండి, కొన్ని రోజులకి ఏమైపోతాయి అంటే ఈ హ్యాండ్స్ అనేవి చాలా గట్టిగా అయిపోతాయి. గట్టిగా అయిపోయి అక్కడ మనకి సో సెన్సిటివిటీ మనకు ఉండదు, స్పర్శ అనేది మనకు తెలియదు. అలా స్పర్శ తెలియకుండా అయిపోతే ఆ వూండ్ ఉంటుంది కదా, ఆ గాయాన్ని ఏమంటామంటే క్యాలోస్ అంటాం. అంటే అక్కడ మనకి ఇంకా ఎటువంటి స్పర్శ ఉండదు, ఎటువంటి సెన్సిటివిటీ ఉండదు. అలా సెన్సిటివిటీ లేకుండా అయిపోద్ది, దాన్ని ఏమంటాం? క్యాలోస్. ఈ క్యాలోస్ నుంచి మనకి ఏమొచ్చిందంటే క్యాలోస్నెస్ వచ్చిందండి. అంటే మనకి ఏంటి? నో సెన్సిటివ్నెస్. అంటే మనకి ఏమైంది? ఇన్సెన్సిటివ్. అంటే మనకి క్యాలోస్నెస్ అన్న ఇన్సెన్సిటివ్నెస్ అన్న అన్ని కూడా మనకి ఏమైతే సినోనిమ్స్ అయితే. కాబట్టి ఇక్కడ మనకి రావచ్చా లేదా? సో హిపోక్రసీ మనకి ఏమనొచ్చు? హిపోక్రసీ నెగిటివ్ వర్డ్ కాబట్టి సో క్యాలోస్నెస్ తీసుకోవచ్చా లేదా? సో ఏమనొచ్చు మనం? క్యాలోస్నెస్ అండ్ హిపోక్రసీ అని చెప్పొచ్చు, లేదంటే ఇన్సెన్సిటివ్నెస్ అండ్ హిపోక్రసీ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? మనం ఏని తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం, రైట్? రిమైనింగ్ వర్డ్స్ మనకి ఏ వర్డ్స్ ఉన్నాయో చూద్దాం, రైట్? రిమైనింగ్ వర్డ్స్ చూసినప్పుడు మనకి ఏమొచ్చింది? ఎపథెటిక్ అనే వర్డ్ వచ్చిందండి. ఏమొచ్చింది మనకి? ఎపథెటిక్. మనకి ఎపథెటిక్ అంటే మనకి ఏంటి? నెగిటివ్ వర్డ్. నిర్లక్ష్యం అంటాం. ఏమంటాము? నిర్లక్ష్యం అంటామండి, రైట్? సో ఇండిఫరెంట్, ఇది కూడా మనకి ఏంటి? నెగిటివ్ వర్డ్. ఇన్సెన్సిటివ్ అంటాం. ఓకే, లేదంటే ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, మరి ఈ రెండు కూడా మనకి నెగిటివ్ వర్డ్సే కదా, మరి ఇవి కూడా ఆన్సర్స్ కావచ్చు కదా, కానీ కావు. ఎందుకు కావంటే మనకి అక్కడ ఉందేంటి? హిపోక్రసీ. హిపోక్రసీ మనకి ఏంటి? నౌన్. నౌన్ కాబట్టి మనకు కూడా ఏం కావాలి? నౌనే కావాలి. కానీ ఎపథెటిక్ దేంతో ఎండ్ అవుతుంది? ఐసి. ఓకేనా? ఇండిఫరెంట్ దేంతో ఎండ్ అవుతుంది? ఈఎన్టి. మనకి ఎప్పుడైనా సరే ఐసీతో ఎండ్ అవుతుంది అనుకోండి, రైట్? మనకి సో ఇలా అన్నా అనుకోండి, ఎలా అంటే సో ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, రైట్? ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ ఇలాంటి వర్డ్స్ మనకి ఏం చెప్తున్నాయి? అవి యాడ్జెక్టివ్స్ గురించి చెప్తున్నాయి, రైట్? అదేవిధంగా మనకి ఇండిఫరెంట్. సో ఇండిఫరెంట్ అంటే మనకి ఎంత ఎండ్ అవుతుంది? ఈఎన్టీతో ఎండ్ అవుతుంది. అంటే మనకి ఎలా అంటే సపోజ్ సో ఇంటెలిజెంట్ అన్నాం అనుకోండి, ఇంటెలిజెంట్ గర్ల్ అన్నప్పుడు గర్ల్ మనకి ఏంటి? నౌన్. ఇంటెలిజెంట్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్. కాబట్టి ఈఎన్టీతో ఎండ్ అయితే ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఐసీతో ఎండ్ అయినా ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది, రైట్? రెండు ఏంటి మనకి? యాడ్జెక్టివ్స్. కానీ మనకు కావాల్సిన ఏంటి? నౌన్స్ కావాలి కదా. కాబట్టి ఏం చేయొచ్చు? దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడైతే సో మనం ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం కాబట్టి మనం మీనింగ్ చూద్దాం, రైట్? మీనింగ్ చూసినట్టయితే మనకి ఏమొచ్చింది ఇక్కడ? ప్యాత్. ఏమొచ్చింది? ప్యాత్. మనకి ఎప్పుడైనా సరే ప్యాత్ అనే ఒక రూట్ వర్డ్ వచ్చింది అనుకోండి, ప్యాత్, పిఏటిహెచ్. ప్యాత్ అనే రూట్ వర్డ్ వచ్చినప్పుడు దానికి మనకి టూ పాసిబిలిటీస్ ఉంటాయండి, రైట్? టూ వర్డ్స్ రాస్తా చూడండి. ఎలాంటి వర్డ్స్ అంటే ఇక్కడ నేను సింపతి అనే వర్డ్ రాస్తాను చూడండి, సింపతి. ఓకేనా? ఇక్కడ నేను ప్యాథోజన్ అనే వర్డ్ రాస్తాను చూడండి. ఓకేనా? ప్యాథోజన్. టూ వర్డ్స్ రాస్తున్నా.
సో మనకి ఏమొచ్చింది ఫస్ట్ వర్డ్ సింపతి. ఇక్కడ మనకి ఏమొచ్చింది ప్యాథోజన్. సింపతిలో కూడా ఏమొచ్చింది మనకి ప్యాథోజన్ లో కూడా ఏమొచ్చింది మనకి రెండింటిలో ప్యాథ్ ఉంది కాబట్టి మీనింగ్ అనేది మారిపోతుంది రైట్. సింపతిలో మనకి ప్యాథ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫీలింగ్ అనే మీనింగ్ వస్తుంది అంటే ఫీలింగ్. సింపతి అని మనకి ఏంటి ఫీలింగ్ అంటే అవతల వాళ్ళ కష్టాలు చూసి మనం ఫీల్ అయితే దాన్ని ఏమనొచ్చు మనం సింపతి అనొచ్చు. సో సింపతిలో ప్యాథ్ అంటే మీనింగ్ ఏంటి ఫీలింగ్. ఇక్కడ మనకి ప్యాథోజన్ లో మనకి ప్యాథ్ అంటే మీనింగ్ ఏంటంటే డిసీజ్ అని ఓకేనా. డిసీజ్ ఒక రోగాన్ని మనం చెప్పేటప్పుడు ఏమంటామంటే ప్యాథ్ అంటామని ప్యాథోజన్. సో ప్యాథోజన్ అంటే ఎవరిని అంటామంటే ఏదైతే ఒక ఆర్గానిజం అనేది ఒక డిసీజ్ ని కాజ్ చేస్తుందో ఓకేనా. ఒక డిసీజ్ కి ఏ ఆర్గానిజం అయితే రీజన్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ప్యాథోజన్. అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో దాన్ని ఏమంటాం ప్యాథోజన్. కాబట్టి ఈ విధంగా ప్యాథ్ అనే వర్డ్ కి మనకి మీనింగ్స్ ఏమి ఉండొచ్చు మనకి ఫీలింగ్ అని ఉండొచ్చు, ఇంకోటి ఏమి ఉండొచ్చు సో డిసీజ్ అని ఉండొచ్చు రైట్. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఏమొచ్చింది ఎపథెటిక్ అని వచ్చింది. ఏమొచ్చింది ఎపథెటిక్ లో మనకి ప్యాథ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫీలింగ్ అండ్ ప్యాథ్ అంటే మీనింగ్ ఏంటి ఫీలింగ్ ఓకేనా. సో నెక్స్ట్ ఏమొచ్చింది ముందు ఏమొచ్చింది ఏ. నార్మల్ గా ఏ అంటే మీనింగ్ ఏంటి అక్కడ నో. మనకి థీస్ట్ అంటాము, అథీస్ట్ అంటాం. థీస్ట్ అంటే బిలీవర్, అథీస్ట్ అంటే నాన్ బిలీవర్. ఈ విధంగా ఏ పెడితే ఏమైపోతుంది అంటే నాట్ కానీ నో అనే సెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది ఎపథెటిక్ అంటే ఏంటి నో ఫీలింగ్స్. నో ఫీలింగ్స్ అంటే కాబట్టి ఏమనొచ్చు మనం ఇన్సెన్సిటివ్ అనొచ్చా లేదా ఇన్సెన్సిటివ్. కాబట్టి ఇక్కడ మనకి ఎపథెటిక్ ఏమనొచ్చు అంటే ఇండిఫరెంట్ అనొచ్చు అండి ఓకేనా. మనకి ఎపథెటిక్ ఇండిఫరెంట్ రెండు ఏమైతాయంటే సినోనిమ్స్ అయితే ఏమైతాయి సినోనిమ్స్ అయితే. మీనింగ్ ఏంటంటే ఎపథెటిక్ అన్న ఇండిఫరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకేనా. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కన్సర్న్ అని చెప్పొచ్చు. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కన్సర్న్ అని చెప్పొచ్చు ఓకే. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం రైట్. ఆప్షన్ సిలో మనకి ఏమొచ్చిందో చూడండి కైండ్నెస్ బెనవలెన్స్ రైట్. రెండు మనకి ఏంటి పాజిటివ్ వర్డ్స్ కానీ మనకి కావాల్సింది మనకి ఏంటి నెగిటివ్ వర్డ్స్. కాబట్టి ఈ ఆప్షన్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు రైట్. మనకి బెనవలెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది బెన్ వచ్చినప్పుడు మీనింగ్ ఏంటంటే గుడ్ అని. బెన్ అంటే మీనింగ్ ఏంటి గుడ్. ఓల్ అంటే మీనింగ్ ఏంటంటే విష్. వోలంటరీ అంటాం కదా. వోలంటరీ అంటే మీనింగ్ ఏంటి విష్ఫుల్. కాబట్టి గుడ్ విష్ మంచి విష్ ఉంటే దాన్ని ఏమంటాం బెనవలెంట్ అంటే మీనింగ్ ఏంటి కైండ్నెస్. సో కైండ్నెస్ అన్న బెనవలెన్స్ అన్న రెండు ఏమైతే మనకి సినోనిమ్స్ ఓకే. రెండు మనకి యాడ్జెక్టివ్ రెండు కూడా మనకి నౌన్స్ అయినప్పటికీ ఇక్కడ మనకి ఏమొచ్చింది ఎన్ఈఎస్ఎస్ కాబట్టి నౌనే ఓకేనా. ఈఎన్సిఈ కాబట్టి నౌనే. ఈఎన్టీ వస్తే యాడ్జెక్టివ్, ఈఎన్సి వస్తే ఏంటి నౌన్. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఓకే అయినప్పటికీ మీనింగ్ పరంగా పాజిటివ్ వర్డ్స్ కాబట్టి మనం తీసుకోకూడదు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి నెగిటివ్ వర్డ్స్ రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది చూడండి మనకి మ్యాగ్నానిమిటీ ఇంకా కోవార్డిస్ ఓకేనా. సో రెండు ఏమైతే అంటే మనకి నౌన్సే. కోవార్డిస్ కూడా నౌనే. సో ఐసీ ఎండ్ అవుతుంది కదా. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఐటీవై. సో మనకి అవైలబిలిటీ, ప్యారిటీ ఇలాంటివన్నీ ఏమైతే మనకి యాడ్జెక్టివ్ నౌన్స్ అయితే అండి. ఐటీవై ఎండ్ అయితే ఏమైతే మనకి నౌన్స్ అయితే ప్యారిటీ, ఈక్వాలిటీ, మ్యాగ్నానిమిటీ, సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ ఇలా ఐటీవై ఎండ్ అయితే ఏమైతే నౌన్స్ అయితే. కాబట్టి రెండు నౌన్సే. కాకపోతే ఇక్కడ మనకి ఒక వర్డ్ మనకి ఏముంది కోవార్డిస్ అనేది మనకి నెగిటివ్ వర్డ్ ఓకేనా. ఇది ఓకే కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది మ్యాగ్నానిమిటీ అనే వర్డ్ నెగిటివ్ వర్డ్ కాదండి. మ్యాగ్నానిమిటీ అనే వర్డ్ పాజిటివ్ వర్డ్ కాబట్టి మనకి దీన్ని కూడా ఏం చేయొచ్చు ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఈ మ్యాగ్నానిమిటీ అన్న దగ్గర మీకు కొన్ని వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఓకేనా. మ్యాగ్నానిమిటీ అన్నప్పుడు ఓకే అక్కడ మీకు ఒక రూట్ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేంటంటే మనకి యానిమ్ ఏంటో వర్డ్ యానిమ్. యానిమ్ అంటే మీనింగ్ ఏంటంటే లైఫ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు లైఫ్. సమ్ టైమ్స్ దీన్నే మైండ్ లేదంటే స్పిరిట్ తో కూడా ఈక్వేట్ చేస్తారు. బట్ బేసిక్ గా మనకి లైఫ్ అని తీసుకోవచ్చు ఓకేనా. సో దేంతో ఈక్వేట్ చేస్తారు మైండ్ స్పిరిట్ తో కూడా ఈక్వేట్ చేస్తారు. బట్ యానిమ్ అంటే ఏం తీసుకోవచ్చు మనం లైఫ్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి రైట్. అందులో మనకి ఫస్ట్ వర్డ్స్ ఏంటి మనకి ఫస్ట్ వర్డ్ మనకి ఏంటంటే రైట్ ఇన్యానిమేటెడ్ లేదంటే యానిమేటెడ్ అంటే ఇన్యానిమేటెడ్ అని చెప్పొచ్చు ఓకేనా. ఇన్యానిమేటెడ్ ఇది సింపుల్ వర్డ్ ఓకేనా ఇన్యానిమేటెడ్. నెక్స్ట్ వన్ రైట్ పక్కన పెడితే యానిమ్ అవన్నీ పక్కన పెడితే మనకి యానిమేషన్ తెలిసే కాబట్టి అది రాయట్లేదు ఓకేనా. నెక్స్ట్ వన్ మ్యాగ్నానిమస్ ఓకే మ్యాగ్నానిమస్. నెక్స్ట్ పసిల్లానిమస్ ఓకే యునానిమస్ ఓకే ఈక్వానిమస్. ఈ వర్డ్స్ అబ్జర్వ్ చేయండి ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చూడండి మనకి ఏమున్నాయి ఇక్కడ మనకి. సో యానిమ్ అంటే ఏమనుకున్నాము లైఫ్ లేదంటే మైండ్ లేదంటే స్పిరిట్. వాటితో మనకి బేసిక్ ఏ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇన్యానిమేటెడ్, మ్యాగ్నానిమస్ ఓకే పసిల్లానిమస్, యునానిమస్, ఈక్వానిమస్ ఓకే. ఇప్పుడైతే మనం ఈ వర్డ్స్ చూద్దాం రైట్. ఫస్ట్ మనకి ఏముంది యానిమేటెడ్, ఇన్యానిమేటెడ్.
యానిమేటెడ్ అంటే లైఫ్ అనుకున్నాం కదా, మరి ఇన్యానిమేట్ అంటే ఏంటి, ఇన్ అంటే ఏంటి, నో. కాబట్టి లైఫ్ లెస్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, లైఫ్ లెస్ థింగ్స్ ఏమంటామంటే ఇన్యానిమేటెడ్ అంటాం. సపోజ్ మనకు ఒక చైర్ గురించి చెప్పాలనుకోండి, చైర్ ఏం చెప్పొచ్చు మనం, ఇన్యానిమేటెడ్ అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే చైర్కి ఏముండదు, లైఫ్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, మ్యాగ్నానిమస్. ఇందులో మనకి ఏమొచ్చింది, యానిమ్. నెక్స్ట్ ఏమొచ్చింది, మ్యాగ్నా. మ్యాగ్నా అంటే మీనింగ్ ఏంటి, లార్జ్. ఓకేనా. హ్యూజ్. లార్జ్ హార్టెడ్. లార్జ్ హార్టెడ్ అండ్ మీనింగ్ ఏంటి, కైండా, నాట్ కైండా, కైండ్. కాబట్టి మ్యాగ్నానిమస్ ఏం చెప్పొచ్చు అంటే మనం కైండ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, కైండ్, లేదంటే జనరస్, అంటే లార్జ్ హార్టెడ్ అని చెప్పొచ్చు అండి, లార్జ్ హార్టెడ్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, పసిల్లా. మళ్ళీ మనకి పసిల్లా అంటే మీనింగ్ ఏంటంటే సో స్మాల్. పసిల్లా అంటే స్మాల్, యానిమ్ అంటే లైఫ్. స్మాల్ స్పిరిట్ ఆర్ స్మాల్ మైండ్ అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు సో బ్రేవ్ గా ఉంటారనా, కోవార్డ్ గా ఉంటారనా, కోవార్డ్. కాబట్టి పసిల్లా యానిమస్ అంటే మీనింగ్ ఏంటి, కోవార్డ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, కోవార్డ్. మళ్ళీ ఒక స్టూడెంట్ మనకి సో కోవార్డ్లీ అనాలి. కోవార్డ్ అంటే నౌన్ అవుతుంది, కోవార్డ్లీ మనకి ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ ఒక స్టూడెంట్ మ్యాగ్నానిమస్ అంటే మీనింగ్ ఏంటి, కైండ్ ఆర్ జనరస్ అని చెప్పొచ్చు. సిల్లానిమస్ అని ఏం చెప్పొచ్చు మనం, కోవార్డ్లీ అని చెప్పొచ్చు. యునానిమస్, మనకి యునానిమస్ అంటే ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఏమొచ్చింది, యానిమ్. యునానిమస్ అంటే మీనింగ్ ఏంటంటే తెలుగులో అయితే దీన్ని ఏకగ్రీవం అంటారండి. ఏకగ్రీవం అంటే వితౌట్ ఎనీ అపోజిషన్, వితౌట్ ఎనీ అపోజిషన్, వితౌట్ అపోజిషన్, వితౌట్ అపోజిషన్ ఆర్ ప్రొటెస్ట్. సో దాన్ని ఏమంటాము, యునానిమస్. ఏమంటాం తెలుగులో, ఏకగ్రీవం అంటాం. రైట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ఈక్వానిమస్. ఈక్వానిమస్ అంటే ఇక్కడ ఉంది, యానిమ్ అంటే ఏంటి, మైండ్ కానీ లేదంటే స్పిరిట్. ఈక్వ అంటే ఏంటి, ఈక్వల్. సో మైండ్ అనేది ఈక్వల్ గా ఉందంటే మీనింగ్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కామ్ గా ఉంటారని చెప్పి. కాబట్టి ఈక్వానిమస్ అంటే ఏమవుతుందంటే మనకి కామ్, లేదంటే కంపోజర్ అని చెప్పొచ్చు అండి. కామ్ ఆర్ కంపోజర్, అలా కామ్ గా ఉంటే సో దాన్ని ఏమంటామంటే ఈక్వానిమస్ అంటాం. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తున్నారు. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి మనకి ఏమొచ్చిందో. రైట్. సో ఇన్యానిమేటెడ్ మీనింగ్ ఏంటి, లైఫ్ లెస్. మ్యాగ్నానిమస్ అంటే మీనింగ్ ఏంటి, కైండ్ ఆర్ జనరస్. సో రైట్. పసిలానిమస్ అంటే మీనింగ్ ఏంటి, కోవార్డ్లీ. యునానిమస్ అంటే మీనింగ్ ఏంటి, వితౌట్ అపోజిషన్. ఈక్వానిమస్ అంటే మీనింగ్ ఏంటి, కామ్ ఆర్ కంపోజర్. రైట్. ఇక్కడ మీరు ఇంకో వర్డ్ నేర్చుకోవాలి. ఆ వర్డ్ ఏంటంటే మనకి సో ఇక్కడ మనకి ఏమొచ్చింది కూడా, యునానిమస్ వచ్చింది కదా. యునానిమస్ లాంటి వర్డ్ మనకి ఏమొస్తుందంటే ఎనానిమస్ వస్తుందండి. ఏమొస్తుంది, ఎనానిమస్. వీటి మధ్య మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. యునానిమస్, ఎనానిమస్. మీకు చూసినట్టు మనకి ఏమొచ్చింది కూడా, నిమ్. నార్మల్ గా మనకి ఎన్వైఎం, నిమ్ అంటే మనకి ఏంటంటే నేమ్ అని. ఓకేనా. మనకి సినోనిమ్ అంటామా, యాంటోనిమ్ అంటామా, సినోనిమ్, యాంటోనిమ్, అట్లా మనకి ఏముంది, నిమ్. ఆ నిమ్ అంటే మీనింగ్ ఏంటంటే నేమ్. నిమ్ అంటే మీనింగ్ ఏంటి, నేమ్. ఇది నేమ్. ఏఎన్ అంటే ఏంటి, నో. నో నేమ్ అంటే నేమ్ లేదు అంటే మీనింగ్ ఏంటి, ఐడెంటిటీ ఉందనా లేదనా, ఐడెంటిటీ లేదని చెప్పి. ఆ విధంగా ఐడెంటిటీ లేకపోతే నోనా, అన్నోనా, అన్నోన్. కాబట్టి ఎనానిమస్ అంటే ఏమైందంటే అన్నోన్ అవుతుందండి. ఎనానిమస్ అంటే ఏమవుతుంది, అన్నోన్. ఈ వర్డ్స్ మీకు గుర్తుండాలి. ఓకేనా. ఎనానిమస్ అంటే అన్నోన్, యునానిమస్ అంటే వితౌట్ అపోజిషన్, వితౌట్ ప్రొటెస్ట్. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడైతే మనం ఆ వర్డ్స్ చూద్దాం. సో మనకి ఏమైంది, మ్యాగ్నానిమస్, కోవార్డిస్ అవుతాయా, నో. మనకి పెసిలానిమస్ అంటే కోవార్డిస్, కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, మ్యాగ్నానిమస్ అంటే మనకి ఏంటి, కైండ్. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చు చూడండి, మనకి అన్నిహిలేషన్, నెగ్లిజెన్స్. మనకి నెగ్లిజెన్స్ అనే వర్డ్ తెలిసిందే, కాబట్టి ఇది మనకి పాసిబిలిటీ ఉందండి. నెగ్లిజెన్స్ కాబట్టి పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే నెగిటివ్ వర్డ్. ఇప్పుడు మనకి అన్నిహిలేషన్ అంటే ఏంటో చూద్దాం. రైట్. అన్నిహిలేషన్ మనకి ఏమొచ్చింది, నిహిల్ వచ్చింది. చూడండి ఏమొచ్చింది అక్కడ, NIHIL, నిహిల్. ఇప్పుడు మనకి ఈ నిహిల్ అనే వర్డ్ ఉంది అనుకో, నిహిల్. ఈ నిహిల్ అనే వర్డ్ ని మనం రిపీటెడ్ గా చదివితే ఏమైపోద్ది, నిహిల్ 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 ఏమైపోద్ది, నిల్ అయిపోద్ది అన్నట్టు. నిల్ అంటే మీనింగ్ ఏంటి, జీరో. అంటే ఇప్పుడు మనం వాడుతున్న నిల్ అనే వర్డ్ ఒకప్పుడు ఏంటది, నిహిల్. కాబట్టి నిహిల్ అంటే ఏంటి, జీరో. అన్నిహిలేషన్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, దేనైనా సరే జీరో చేయడాన్ని ఏమంటామంటే అన్నిహిలేషన్ అంటామండి. ఓకేనా. జీరో చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాము, కన్స్ట్రక్ట్ చేస్తున్నామా, డిస్ట్రాయ్ చేస్తున్నామా, డిస్ట్రాయ్ చేస్తున్నాం. అలా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తే దాన్ని ఏమంటామంటే అన్నిహిలేషన్ అంటామండి, డిస్ట్రాయ్. సో అన్నిహిలేషన్ మీనింగ్ ఏంటి, డిస్ట్రాయ్. అలా డిస్ట్రాయ్ చేయడాన్ని ఏమంటామంటే అన్నిహిలేషన్ అంటాం. కానీ ఇక్కడ మనకి ఏం రాకూడదు, సో హిపోక్రసీ అండ్ అన్నిహిలేషన్ అనే సెన్స్ రాకూడదు. కానీ హిపోక్రసీ అనేది మనకి ఏంటి, ఒక క్యారెక్టర్. కాబట్టి ఇక్కడ మనం రావాల్సింది ఏంటి, ఒక క్యారెక్టర్ రావాలి కానీ ఒక యాక్షన్ రాకూడదు. కాబట్టి మనకి ఏం రాదు ఇక్కడ మనకి, రైట్, అన్నిహిలేషన్ అనే యాక్షన్ రాదు. కాబట్టి ఈ విధంగా మనం ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆబ్వియస్ గా క్యాలోస్నెస్ అండ్ ఇన్సెన్సిటివ్. సో ఫర్ ఫస్ట్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the second question. మనకి అదే ప్యాసేజ్ ఇక్కడ మనకి, సో అందులో మనకి సేమ్ ప్యాసేజ్ లో జస్ట్ మనకి ఇక్కడ సెకండ్ బ్లాంక్ వరకు మనం తీసుకున్నాం, సో ఒక సెంటెన్స్. రైట్. ఇప్పుడు మనం చూద్దాం. ఇట్ ఈస్ షాకింగ్, దానికి కంటిన్యూషన్, మనకి ఫస్ట్ చెప్పిన దాంట్లో కంటిన్యూషన్. రైట్. సో ఇట్ ఈస్ షాకింగ్ దట్ ఫీలింగ్ ఆఫ్ సచ్ ఎ లార్జ్ నెంబర్, ఫెల్లింగ్, ఇట్ షుడ్ బి ఫెల్లింగ్. ఓకేనా. ఫీలింగ్ కాదు, ఫాలింగ్ కాదు, ఏంటి దానికి, ఫెల్లింగ్. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్. నార్మల్ గా మనకి ఎలా ఉందనుకోండి, రైట్,
ఫెల్. ఇలా మనకి 2 వర్బ్స్ ఉంటాయండి, రైట్? ఫాల్, ఫెల్, ఫాలెన్ అంటారండి. ఫాల్, ఫెల్, ఫాలెన్ ఇది మనకి ఒక వర్బ్, ఓకేనా? ఫాల్, ఫెల్, ఫాలెన్. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏంటంటే ఫెల్, ఫెల్డ్, ఫెలెడ్, ఓకేనా? ఇది మనకి ఇంకో వర్బ్, గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇక్కడ మనకి ఫోర్త్ ఫామ్ ఏమవుతుందంటే ఫాలింగ్ అవుతుంది, ఇక్కడ ఫోర్త్ ఫామ్ ఏమవుతుందంటే ఫెల్లింగ్ అవుతుందండి, ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఏముంది? ఫాల్, ఫెల్, ఫాలెన్, ఫెల్, ఫెల్డ్, ఫెలెడ్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఫాల్ అనేది ఏమవుతుందంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఫాల్ ఏమవుతుందంటే ఫెల్ ఏమవుతుందంటే ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుందండి, రైట్? ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రైట్? ఎవరైనా సరే కింద పడిపోయారు అనుకోండి, అలా రోడ్డు మీద నడుస్తూ కింద పడిపోయారు అనుకోండి, కింద పడిపోతే ఇంట్రాన్సిటివ్ కాబట్టి దాన్ని ఏమంటామంటే ఫాల్ అంటామండి, ఓకేనా? ఫాల్, షీ ఫాల్స్ అంటే కింద పడిపోయిందని, రైట్? సో ఫాల్, ఫెల్, ఫాల్ అని అంటాం, రైట్? అలా కాకుండా ఎవరైనా సరే ఒక చెట్టుని కింద పడేశారు అనుకోండి, ఒక చెట్టుని కొట్టి కింద పడేస్తే ఏమైంది? పడేశారు అంటున్నాం కదా, ట్రాన్సిటివ్ అంటే ఏమవుతుంది? సో ఫెల్ అవుతుంది. ఏమవుతుంది? ఫెల్. దానికి సెకండ్ ఫామ్ ఏమవుతుంది? ఫెల్డ్. థర్డ్ ఫామ్ ఏమవుతుంది? ఫెల్డ్. ఫోర్త్ ఫామ్ ఏమవుతుంది? ఫెల్లింగ్. ఇక మనకి ట్రీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్రీస్ ఏం చేశారు? కొట్టి కింద పడేశారు, రైట్? సో కాబట్టి కింద పడేశారు కాబట్టి మనకి ఏం రావాలంటే ఫెల్లింగ్ రావాలి. ఏం రావాలి మనకి? ఫెల్లింగ్. సో ఫెల్లింగ్ అంటే మీనింగ్ ఏంటి? సో చెట్లని కింద పడేశారని మీనింగ్, రైట్? సో ఇట్ ఈస్ షాకింగ్ దట్ ఫెల్లింగ్ ఆఫ్ సచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రీస్. ట్రీస్ ఏం చేశారు? కింద పడేశారు, రైట్? సో ఈ వెబ్స్ పైన మనకి క్వశ్చన్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఏంటవి? ఫాల్, ఫెల్, ఫాలెన్, ఫెల్, ఫెల్డ్, ఫెలెడ్, ఓకే? సో మెనీ ఆఫ్ విచ్ ఆర్ డికేడ్స్ ఓల్డ్. సో వాటిల్లో సో చాలా మనకి ఏమున్నాయి? డికేడ్స్ ఓల్డ్ ఉన్నాయంట, రైట్? సో వాజ్ ఈవెన్ కన్సీవ్డ్. మనకి కన్సీవ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే థింక్ అబౌట్ సంథింగ్. కన్సీవ్డ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? థింక్ అబౌట్ సంథింగ్, రైట్? కన్సీవ్డ్ ఇన్ ఏ ప్లేస్ లైక్ ఢిల్లీ విచ్ ఓవర్ రీసెంట్ ఇయర్స్ హ్యాస్ బికమ్ ఏ డాష్ గ్యాస్ ఛాంబర్. డాష్ గ్యాస్ ఛాంబర్ అంటే సో నార్మల్ గా చెట్లు కొట్టేయడం అనేది ఎక్కడైనా సరే అది రాంగ్ యాక్షనే. అది కాకుండా ఇక్కడ ఎక్కడ మాట్లాడుతారు మనం? ఢిల్లీలో మాట్లాడుతున్నాం. ఢిల్లీలో మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎంఫసిస్ చేస్తున్నాం అంటే ఢిల్లీలో అప్పటికే చాలా ఎక్కువ పొల్యూషన్ ఉంది, రైట్? అలా పొల్యూషన్ ఉన్న ఏరియాలో కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు చెట్లను కొట్టేద్దామని డిసైడ్ అయ్యారు. అంటే అది మనకేంటి? అది ఆలోచించడానికి సో చాలా రైట్, సో రాంగ్ గా ఉందని చెప్తున్నాడు. కాబట్టి మనకి ఏం రావాలంటే ఏ డాష్ గ్యాస్ ఛాంబర్ అన్నప్పుడు మనకి ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి. ఎందుకంటే మనకి గ్యాస్ ఛాంబర్ మనకి ఏంటి? నౌన్ కాబట్టి మనకి ఏం రావాలి? ఇక్కడ యాడ్జెక్టివ్, రైట్? మనకి ఏం సూట్ అవుతుందో చూద్దాం, రైట్? వెరిటబుల్ గ్యాస్ ఛాంబరా, లేదంటే లార్జెస్ట్ గ్యాస్ ఛాంబరా, పిటైట్ అంటామా, పాయిజనస్ అంటామా, హ్యూజ్ అంటామా, ఓకే? చూడండి మనకి ఆబ్వియస్ గా మనకి ఇక్కడ ఏముంది? బికమ్ ఏ గ్యాస్ ఛాంబర్ అన్నప్పుడు మనకి కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఏం ఎలిమినేట్ చేయొచ్చు అంటే వస్తే ఏం రావాలి? మనకి రెండు కూడా సేమ్ రావాలి. రెండు ఏం రావాలి? సేమ్. ఒక వర్డ్ వస్తే ఆ వర్డ్ లాంటిది ఇంకో వర్డ్ రావాలి, రైట్? అలా లేనివి కొన్ని ఉన్నాయి కదా, మనం ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఏమున్నాయి చూడండి, మనకి హ్యూజ్ ఉంది, సో మినియేచర్ ఉంది, రైట్? రెండు ఏమైతే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్స్ అయితే. హ్యూజ్ అంటే బిగ్ అని, మినియేచర్ అంటే స్మాల్ అని చెప్పి, ఓకేనా? బిగ్ స్మాల్ వస్తే రెండు బిగ్ అని రావాలి, రెండు స్మాల్ అని రావాలి, కానీ ఒకటి బిగ్ ఒకటి స్మాల్ అని రాదు కదా. కాబట్టి సో ఆప్షన్ ఈ మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చు? ఇక్కడ మనకి గ్యాస్ ఛాంబర్ అన్నప్పుడు మనకి పాయిజనస్ గ్యాస్ ఛాంబర్, వేనమస్ గ్యాస్ ఛాంబర్ మనం చెప్పలేం. అంటే సో లిటరల్ గా మనకి అంత ఎక్స్ట్రీమ్ గా మనం చెప్పకూడదు కదా. మనకి ఢిల్లీలో మనకి పొల్యూషన్ ఉంది, ఓకే, కానీ సో పాయిజనస్ లెవెల్స్ లో మనకి పొల్యూషన్ ఉందని మనం చెప్పలేం. కాబట్టి సో టూ మచ్ ఎక్స్ట్రీమ్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే పాయిజనస్, వేనమస్. మనకి వేనమస్ అన్న ఏంటి? పాయిజనస్. దీన్ని కూడా ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి సో ఇక్కడ ఉంది బికమ్ ఏ డాష్ గ్యాస్ ఛాంబర్ అని చెప్పొచ్చు. గ్యాస్ ఛాంబర్ మనం డిస్క్రైబ్ చేయొచ్చు, కానీ మరి పాయిజనస్ గ్యాస్ ఛాంబర్ అని మనం లిటరల్ గా మనం చెప్పలేం. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమైంది? మనకి సో పిటైట్. పిటైట్ అంటే మీనింగ్ ఏంటంటే స్మాల్, లేదంటే టినీ అంటారండి. ఏమంటారు? టినీ. సో టినీ ఇక్కడికి ఏముంది? లెసన్ బికమ్ ఏ టినీ గ్యాస్ ఛాంబర్. మనకి టినీ గ్యాస్ ఛాంబర్ లేదంటే డిమిన్యూటివ్. డిమిన్యూటివ్ అన్న మీనింగ్ ఏంటి? మైన్యూట్ ఉందా లేదా? మైన్యూట్. మైన్యూట్ అంటే మీనింగ్ ఏంటి? స్మాల్. రెండింటికి మనకి సేమ్ మీనింగ్, స్మాల్. సో కాబట్టి స్మాల్ గ్యాస్ ఛాంబర్ అంటామా? ఇది మనకి ఏమైపోతుంది? ఎక్స్ట్రీమ్. ఇది కూడా మనకి ఎక్స్ట్రీమే. స్మాల్ అని చెప్పకూడదు, అలా అని సో వేనమస్ అని చెప్పకూడదు, అలా అని లార్జ్ అని కూడా చెప్పకూడదు. ఇవన్నీ ఏమైపోతాయి అంటే మనకి ఎక్స్ట్రీమ్స్ అయిపోతాయి. మనకి ఇక్కడ ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ లో ఎక్కడ కూడా మనకి ఆ ఎక్స్ట్రీమ్ టోన్ కనిపించట్లేదు. కాబట్టి డోంట్ గో ఫర్ ఎక్స్ట్రీమ్స్, ఓకేనా? డోంట్ గో ఫర్ ఎక్స్ట్రీమ్స్. కాబట్టి మనకి సో అవేమీ రావు, రైట్? సో మీకు ఎగ్జామినేషన్ లో ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి, రైట్? మనకి ఎప్పుడైనా సరే మన రీడింగ్ కాంపిటీషన్ లో కావచ్చు, లేదంటే ఇలాంటి సో ఏంటివి మనకి క్లోజ్ టెస్ట్ కావచ్చు, లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో కావచ్చు, మనకి కొన్ని ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ మనకి ఏంటంటే సో ఎక్స్ట్రీమ్స్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటాము, ఓకే? సో ఎక్స్ట్రీమ్స్ అండ్ మీనింగ్ ఏంటి? ఇలాంటి, రైట్? సో ఎక్స్ట్రీమ్స్ అండ్ మీనింగ్ ఏంటి? మనకి సపోజ్ ఇలా అన్నాం అనుకోండి, రైట్? లార్జెస్ట్, హ్యూజ్, హ్యూమంగస్ ఇలాంటి వర్డ్స్, ఓకేనా? వాటిని ఏమంటాము? ఎక్స్ట్రీమ్స్ అంటాం, రైట్? నెక్స్ట్ మనకి ఏంటి? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ లేని వాటి గురించి డిస్క్రైబ్ చేస్తే వాటిని కూడా వాటిని ఏమంటామంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. మనకి ఎప్పుడైనా సరే ఎక్స్ట్రీమ్స్ కానీ లేదంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కానీ వస్తే వాటిని ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి. గుర్తుపెట్టుకుని ఏం చేయాలి? ఎలిమినేట్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సో ఆప్షన్ సిని, ఆప్షన్ డిని, ఆప్షన్ ఈని మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు, ఓకే?
సో ఎలిమినేట్ చేస్తే మనకి ఇంకా మిగిలిన ఏమున్నాయి ఇక్కడ మనకి లార్జెస్ట్ హ్యూమంగస్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, లార్జ్ అన్న హ్యూమంగస్ అన్న రెండు కూడా బిగ్ అని చెప్తున్నాయండి, రైట్. సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లార్జెస్ట్ అనేది మనకి ఏ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. లార్జర్, లార్జెస్ట్. మనం సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేయాలంటే మనకి ఏమొచ్చి ఉండాలి, ఆర్టికల్ దా వచ్చి ఉండాలి, రైట్. కాన్సెప్ట్ మనకి ఏంటి, ఎప్పుడైనా మనకి ఆర్టికల్ దా వస్తే మనకి ఏ డిగ్రీ వస్తుంది, సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది, ఓకేనా. కానీ మనకి ఆర్టికల్ దా వచ్చిందా, లేదు. ఏ వచ్చింది, ఆర్టికల్ ఏ వచ్చింది. కాబట్టి మనం ఏం తీసుకోలేము ఇక్కడ, లార్జెస్ట్ అని తీసుకోలేము. కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. అది కాకుండా మనకి ఎక్స్ట్రీమ్ కాబట్టి ఆ ఎక్స్ట్రీమ్ అనే కాన్సెప్ట్ కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఎందుకంటే పారాగ్రాఫ్ లో ఆ ఎక్స్ట్రీమ్నెస్ మనకి కనిపించట్లేదు కాబట్టి సో మనం ఆ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ తీసుకోకూడదు, ఓకేనా. గ్యాస్ ఇప్పుడు ఏం తీసుకోవచ్చు మనం అక్కడ, వెరిటబుల్, ఇంకేముంది, ఇండ్యూబిటబుల్. సో వెరిటబుల్, ఇండ్యూబిటబుల్ ఈ వర్డ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆబ్వియస్ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే, సో వెరిటబుల్, ఇండ్యూబిటబుల్ ఈ వర్డ్స్ మీనింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రైట్. సో ఫస్ట్ మనకి ఏమొచ్చిందంటే డ్యూబియస్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, డ్యూబిటబుల్. మనకి ఎప్పుడైనా సరే ఇలా వచ్చింది అనుకోండి, డ్యూబియస్ ఆర్ డ్యూబిటబుల్, ఓకేనా. రెండింటికి మీనింగ్ ఏంటంటే మనకి డౌట్ఫుల్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, డౌట్ఫుల్. సో డుబియస్ అంటే మీనింగ్ ఏంటి, సో డౌట్ఫుల్. డుబిటస్ అన్న మీనింగ్ ఏంటి మనకి, డౌట్ఫుల్. ఓకేనా. డుబియస్ అన్న డుబిటబుల్ అన్న రెండింటికి మీనింగ్ ఏంటి, డౌట్ఫుల్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇన్ వచ్చిందండి. ఇన్ అంటే మీనింగ్ ఏంటి, నాట్, అంటే నో డౌట్ ఎట్ ఆల్. అంటే మన తెలుగులో ఏమంటాం సార్, అప్పుడప్పుడు ఏమంటాం మనం, అన్డౌటెడ్లీ అంటాం కదా, అంటే డౌటే లేదు. అంటే సో ఢిల్లీ అనేది లిటరల్ గా ఒక గ్యాస్ ఛాంబర్ గా మారిపోయింది అండంలో డౌటే లేదు అంటాం కదా, అన్డౌటెడ్లీ. కాబట్టి ఇక్కడ అన్డౌటెడ్లీ అనే సెన్స్ మనం ఏమడుతున్నాం అంటే ఇండ్యూబిటబుల్ అనే సెన్స్ లో వాడుతున్నాం, రైట్. సో డ్యూబిటబుల్ అన్న డుబియస్ అన్న మీనింగ్ ఏంటి, డౌట్ఫుల్. కాబట్టి మనకి ఇండ్యూబిటబుల్ అన్న మీనింగ్ ఏంటి, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఢిల్లీలో పొల్యూషన్ ఉన్నది, ఢిల్లీలో పొల్యూషన్ ఉన్నది అనే స్టేట్మెంట్ మనకి ఏంటి, అన్డౌటెడ్, ఓకేనా. సో డౌటే లేని స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి ఏమొచ్చి చూడండి, వెరిటబుల్. వెరిటబుల్ లో మనకి ఏమొచ్చిందంటే వెర్ వచ్చిందండి. ఏమొచ్చింది, వెర్. మనకి ఎప్పుడైనా సరే వెర్ వచ్చింది అనుకోండి, వెర్. సో విఈఆర్, వెర్. సో మీనింగ్ ఏంటంటే ట్రూత్ అంటామండి. వెర్ అంటే మీనింగ్ ఏంటి, ట్రూత్. ఇక మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి, రైట్. నార్మల్గా మనం రైట్ వెరిఫై అన్నాం అనుకోండి, రైట్. వెరిఫై, ఏదైనా ఒక ఫైల్ ఇచ్చి మనల్ని వెరిఫై చేయమన్నారంటే మనం ఏం చేస్తాము, అది ట్రూనా ఫాల్సా ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాన్ని ఏమంటాం మనం, వెరిఫై అంటాం, రైట్. సో ఇంకో వర్డ్ రాస్తాం చూడండి, రైట్. వెరాసిటీ. వెరాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే ట్రూత్ అండ్ వెరాసిటీ అంటే మీనింగ్ ఏంటి, ట్రూత్. ఏదైనా ఒక న్యూస్ ఉందనుకోండి, ఆ న్యూస్ లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ట్రూనా ఫాల్సా. ఒకవేళ ట్రూ అయితే దాన్ని ఏమంటామంటే వెరాసిటీ ఆఫ్ ద సో న్యూస్ అంటాం, వెరాసిటీ ఆఫ్ ద న్యూస్. కాబట్టి వెర్ అంటే మీనింగ్ ఏంటి, ట్రూత్. ఇంకో వర్డ్ చెప్తాను చూడండి, అదేంటంటే మనకి వర్డిక్ట్. ఏంటో వర్డ్, వర్డిక్ట్. సో వర్డిక్ట్ అన్నప్పుడు, ఓకేనా. సో వర్డిక్ట్ అన్నప్పుడు వెర్ అంటే ట్రూత్, డిక్ట్ అంటే మాట్లాడడం. సో నిజాలు మాట్లాడడం, దాన్ని ఏమంటాము, వర్డిక్ట్ అంటాం, రైట్. అంటే మీనింగ్ ఏంటి మనకి, నార్మల్ గా జడ్జెస్, కోర్టులో జడ్జెస్ ఎప్పుడు కూడా నిజాలే మాట్లాడతారు అనే ఉద్దేశంతో దానికి ఏం పేరు పెట్టారు, వర్డిక్ట్. అంటే మీనింగ్ ఏంటి, జడ్జిమెంట్. సో మీనింగ్ ఏంటి, జడ్జిమెంట్. కాబట్టి సో వెర్ అంటే ట్రూత్, వెరాసిటీ అంటే ట్రూత్, వెర్డిక్ట్ అంటే మీనింగ్ ఏంటి, జడ్జ్మెంట్. సో వెరిటబుల్ అంటే మీనింగ్ ఏంటి, రియల్. వెరిటబుల్ అంటే మీనింగ్ ఏంటి, రియల్. కాబట్టి మనకి ఏముంది, సో నిజంగానే పొల్యూషన్ ఉందా లేదా, ఢిల్లీలో పొల్యూషన్ ఉంది కాబట్టి ఒక గ్యాస్ ఛాంబర్ లా మారిపోయింది అనే స్టేట్మెంట్ అనేది ఏం కాదు మనకి, సో డౌటే లేదు, అదేవిధంగా అది రియల్. కాబట్టి రెండు సరిపోతున్నాయి కదా. కాబట్టి మనకి ఏం వస్తుందంటే ఆన్సర్ ఏ. అంటే ఈ క్వశ్చన్ మాత్రం మనం ఏం చేయాలంటే ఎలిమినేషన్ లో చేయాలండి, ఎందుకంటే మనకి డైరెక్ట్ గా ఆ మీనింగ్ మనకి స్ట్రైక్ కాకపోవచ్చు. కాబట్టి ఏం చేస్తారు, ఎలిమినేషన్. అదే ఎలిమినేషన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ట్రీమ్స్ లేకుండా చూసుకోవాలి, అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సరిపోయే విధంగా చూసుకోవాలి. లాస్ట్ ఏం చేసి మనం హ్యూజ్, మినియేచర్, ఒకటి బిగ్ ఒకటి స్మాల్ కాబట్టి రెండు ఎలిమినేట్ చేసాం, ఎందుకంటే రెండు మనకి సేమ్ ఉండాలి కాబట్టి ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రీమ్ రాకూడదు కాబట్టి పాయిజనస్ గ్యాస్ ఛాంబర్ అని చెప్పి ఎక్స్ట్రీమ్ గా చెప్పకూడదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ మనకి ఇది స్మాల్, ఇది కూడా స్మాలే. సో మనకి ఇది కూడా ఏమైంది మనకి, సో ఆ కాంటెక్స్ట్ సరిపోవట్లేదు. మనకి దేని గురించి మాట్లాడుతున్నాం, ట్రీస్ కొట్టేయడం అనేది యాక్షన్ అనేది నెగిటివ్ ఆస్పెక్ట్ లో మాట్లాడుతున్నాం కాబట్టి సో స్మాల్ గ్యాస్ ఛాంబర్ అని మనం చెప్పలేము, ఓకే. కాబట్టి మనం దాని గురించి కూడా చెప్పలేము. నెక్స్ట్ మనకి ఏముంది, లార్జెస్ట్ మనకి ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి మనకి ఏం రావాలి, మనకి పాజిటివ్ డిగ్రీ రావాలి, ఎందుకంటే ఏ ఉంది కాబట్టి మనకి పాజిటివ్ డిగ్రీ రావాలి కాబట్టి లార్జెస్ట్ వస్తుంది. ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసి మనకి మిగిలింది ఏంటి, ఆప్షన్ ఏ. సో for this question our answer is what, option A. Now let us go for the next question. So third question చూద్దాం, దాని కంటిన్యూషన్, ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్ చూసినట్టు మనకి ఏముందో చూడండి ఇక్కడ, ఢిల్లీటీస్ హ్యావ్ టు సఫర్ పూర్ ఎయిర్ క్వాలిటీ. మనం పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో పూర్ ఎయిర్ క్వాలిటీ, సో త్రూ అవుట్ ద ఇయర్ విత్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజింగ్ డ్యూరింగ్ ద వింటర్ మంత్స్, ఓకేనా. సో ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏమవుతుందంట, సో వింటర్ మంత్స్ లో ఇంకా ఎక్కువైపోతుందంట, రైట్. సో ఇన్ దిస్ సినారియో కటింగ్ డౌన్ ట్రీస్ ఈజ్ అబ్సల్యూట్లీ డాష్. ఇలాంటి సిచ్యువేషన్ లో ట్రీస్ ని కట్ చేయడం అనేది ఏమవుతుంది, రైట్. సో ఇది అబ్సల్యూట్లీ డాష్. సో అబ్సల్యూట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, కంప్లీట్లీ అని చెప్పొచ్చు, రైట్. అబ్సల్యూట్లీ అంటే మీనింగ్ ఏంటి, కంప్లీట్లీ. మనకి అబ్సల్యూట్లీ యాడ్వర్బ్ అనేది, ఓకే. ఎలా వచ్చింది మనకి, ఎల్వై యాడ్వర్బ్ కాబట్టి మనకి ఏం రావాలంటే
యాడ్జెక్టివ్ రావాలి. నేను రావాలి మనకి యాడ్జెక్టివ్. ఇప్పుడు మనం చూద్దాం రైట్. సో అబ్సల్యూట్లీ డాష్, అబ్సల్యూట్లీ అన్కాన్షియబుల్, అనెథికల్, నెక్స్ట్ ఏముంది ఇన్కంబెంట్, కంపెల్లింగ్, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇండిస్పెన్సబుల్, ఆబ్లిగేటరీ, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇర్రెమిజబుల్, నెక్స్ట్ ఏమొచ్చింది ప్రొఫ్లిగేట్, రిక్వజైట్, లిబర్టైన్. సో ఈ వర్డ్స్ మనం చూద్దాం రైట్. ఫస్ట్ అయితే మనకి ఏం రావాలి, సో యాడ్జెక్టివ్ రావాలి. ఆ యాడ్జెక్టివ్ ఏమైనా మనకి పాజిటివ్ అయి ఉండాలా, నెగిటివ్ అయి ఉండాలా? ఆబ్వియస్ గా నెగిటివ్ అయి ఉండాలండి. ఎందుకు నెగిటివ్ అయి ఉండాలి? ఇక్కడ మనం ఏమంటున్నాము, సో ఢిల్లీలో మనకి ఏముంది పూర్ ఎయిర్ క్వాలిటీ ఉంది, సో ఇంటర్ లో ఆ పొల్యూషన్ ఇంకా ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు సో ఈ ట్రీస్ కట్ చేయడం అనే యాక్షన్ ఏమవుతుంది, నెగిటివ్ యాక్షన్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చే యాడ్జెక్టివ్ ఏం కావాలి, నెగిటివ్ రావాలి. కాబట్టి ఎక్కడైతే మనకి ఎక్కడైనా సరే మనకి పాజిటివ్ ఉందనుకోండి, దాన్ని ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ మనకి పాజిటివ్ వర్డ్స్ చూద్దామండి రైట్. పాజిటివ్ వర్డ్స్ చూసినప్పుడు మనకి ఇక్కడ ఏముందో చూడండి, రిక్వజిట్. మనకి రిక్వజిట్ అంటే మీనింగ్ ఏంటంటే నెససరీ అని చెప్పొచ్చు. రిక్వజిట్ మీనింగ్ ఏంటి మనకి నెససరీ. మనకి అది నెససరీనా, ట్రీస్ ని కట్ చేయడం అనేది నెససరీనా, అది నెససరీ కాదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ ఈ ఎలిమినేట్ చేయొచ్చు రైట్. ఇంకా మనకి ఏమొచ్చింది లిబర్టైన్. లిబర్టైన్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ మోరల్ అని చెప్పొచ్చు అండి, నాట్ మోరల్. లిబర్టైన్ మీనింగ్ ఏంటి, నాట్ మోరల్. సో మోరల్ గా లేనప్పుడు ఏమంటామంటే లిబర్టైన్, లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే లైసెంటియస్ అని కూడా అనొచ్చండి. ఏమనొచ్చు మనం లైసెంటియస్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగాడండి. ఒక లైసెంటియస్ అనే వర్డ్ మనకి ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగాడు. మీనింగ్ ఏంటి, నాట్ మోరల్. మనకి ఇది నెగిటివ్ వర్డ్ అయినప్పటికీ ఇది మనకి ఏంటి పాజిటివ్ వర్డ్. సో ఏదో ఒకటి పాజిటివ్ వర్డ్ ఉంది కాబట్టి మనకి ఏం కావాలి, రెండు కూడా సేమ్ టోన్ అయి ఉండాలి రైట్. రెండు ఉంటే పాజిటివ్ ఉండాలి, రెండు ఉంటే నెగిటివ్ ఉండాలి. కానీ సో రిక్వెస్ట్ మనకి ఏంటి పాజిటివ్ టోన్, సో లిబర్టైన్ మనకి ఏంటి నెగిటివ్ టోన్. కాబట్టి ఇదేం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకేముందో చూడండి, ఇక్కడ మనకి కంపెల్లింగ్. ఏముంది ఇక్కడ మనకి కంపెల్లింగ్. కంపెల్లింగ్ అంటే మీనింగ్ ఏంటంటే కన్విన్సింగ్. ఓకేనా, కంపెల్లింగ్ అంటే మీనింగ్ ఏంటి కన్విన్సింగ్. సో ఇక్కడ చెట్లు కొట్టేయడం అనేది మనకి కన్విన్సింగ్ యాక్షన్, దాన్ని అందరూ ఒప్పుకుంటారా, దానికి అందరూ అగ్రీ అవుతారా? నో, కాదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇది కూడా పాజిటివ్ కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు మనకి కావాల్సిన మనకి ఏంటి నెగిటివ్. కాబట్టి కంపెల్లింగ్ ఎలిమినేట్ చేస్తే మనకి ఆప్షన్ బిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకో వర్డ్ మనకి ఏంటంటే ఇన్కంబెంట్. ఇన్కంబెంట్ అంటే మీనింగ్ ఏంటంటే కరెంట్. సో ప్రెసెంట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటామంటే ఇన్కంబెంట్. సపోజ్ ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ తీసుకున్నాం అనుకోండి రైట్. సో తెలంగాణ స్టేట్ లో మనకి ఇన్కంబెంట్, సో సీఎం అంటే ఎవరు వస్తారు, మనకి కేసీఆర్. అంటే ప్రెసెంట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటామంటే ఇన్కంబెంట్ అంటామండి. కాబట్టి సో ఇది మనకి మీనింగ్ పక్కన పెడితే ఇది మనకి పాజిటివ్ టోన్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు రైట్. నెక్స్ట్ ఇంకో వర్డ్ చూద్దాం రైట్. మనకి ఏమొచ్చింది మనకి, సో ఆబ్లిగేటరీ. ఆబ్లిగేషన్ మీనింగ్ ఏంటి కంపల్సరీ. ఆబ్లిగేటరీ మీనింగ్ ఏంటి కంపల్సరీ. సో ఇక్కడ మనకి చెట్లు కొట్టేయడం అనేది మనకి కంపల్సరీ యాక్షన్? నో, దట్ ఈస్ నాట్ కంపల్సరీ యాక్షన్ కాదు. కాబట్టి ఆబ్లిగేటరీ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకో వర్డ్ మనకి ఏముంది ఇండిస్పెన్సబుల్. నార్మల్ గా మనకి డిస్పెన్సబుల్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్పెన్సబుల్. ఓకేనా, సో డిస్పెన్సిబుల్ మీనింగ్ ఏంటంటే డిస్పోజబుల్. ఏమంటారు డిస్పోజబుల్. అంటే మనకి సో యూజ్ చేసిన తర్వాత మనం త్రో చేయగలిగితే దాన్ని సో పక్కన పెట్టేయగలిగితే దాన్ని ఏమంటాం డిస్పోజబుల్ అంటాం. లేదంటే సూపర్ఫిషియల్ అని చెప్పొచ్చు, లేదంటే సూపర్ ఫ్లూయిస్ అని చెప్పొచ్చు. అంటే అవసరం లేని వాటిని ఏమనొచ్చు మనం డిస్పోజబుల్ అని చెప్పొచ్చు, అవసరం లేని వాటిని. సో ఇక్కడ మనకి సో డిస్పెన్సిబుల్ అంటే అవసరం లేవు. ఇండిస్పెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటి దట్ కెనాట్ బి సెపరేటెడ్. అంటే మనం అది లేకుండా ఉండలేం, అది లేకుండా ఉండలేని వాటిని ఏమంటామంటే ఇండిస్పెన్సిబుల్ అంటామండి రైట్. మనకి ప్రెసెంట్ సినారియోలో మాట్లాడాలంటే మనకి సో మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. ఎందుకంటే మనం దాన్ని లేకుండా మనం బతకలేం కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇండిస్పెన్సిబుల్. సో ఇండిస్పెన్సిబుల్ మీనింగ్ ఏంటి దట్ కెనాట్ బి సెపరేటెడ్ అని చెప్పొచ్చు, దట్ కెనాట్ బి డిస్పోజ్ అని చెప్పొచ్చు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ అంటున్నాము. మనకి ఇక్కడ మనకి ఏం రావాలి నెగిటివ్ రావాలి. కాబట్టి దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకేమో చూడండి, మనకి రైట్ ప్రొఫ్లిగేట్, ఇర్రెమిసబుల్, ఇంకేమో మనకి A1 D1, A D ఈ రెండు చూద్దాం రైట్. ఈ రెండింటి మనకి ఏమొచ్చాయి మనకి ఇర్రెమిసబుల్. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే రెమిసబుల్ అంటే తెలియాలి. ఏం తెలియాలి మనకి రెమిసబుల్. తర్వాత మనకి ఏం తెలుస్తుందంటే ఇర్రెమిసబుల్, ఆబ్వియస్ గా ఆపోజిట్ రైట్. రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్. కాబట్టి సో రెమిసబుల్ మనకు తెలిస్తే దానికి ఆపోజిట్ ఏమవుతుంది ఇర్రెమిసబుల్. ఫస్ట్ మనకి రెమిసబుల్ అంటే చూద్దాం రైట్. సో రెమిసబుల్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ కెన్ బి పార్డన్డ్ అని చెప్పొచ్చు. నేను చెప్పొచ్చు దట్ కెన్ బి పార్డన్డ్. పార్డన్ అంటే మీనింగ్ ఏంటి మనకి సో క్షమించి వదిలేయగలిగితే దాన్ని ఏమంటాం మనం పార్డన్ అంటాం. పార్డన్ క్షమించి వదిలేస్తే ఏమంటాము పార్డన్. సో దేన్నైతే మనం క్షమించి వదిలేయొచ్చో దాన్ని ఏమంటాము రెమిసబుల్. మరి ఇర్రెమిసబుల్ మీనింగ్ ఏంటి దట్ కెనాట్ బి పార్డన్. అంటే క్షమించి వదిలేయలేని దాన్ని ఏమంటామంటే ఇర్రెమిసబుల్ అంటాం. కాబట్టి మనకి సో ఇర్రెమిసబుల్ అని చెప్పొచ్చు అండి. సో చెట్లు కొట్టేయడం అనేది మనకి ఏంటి సో దట్ కెనాట్ బి పార్డన్. సో దట్ కెనాట్ బి పార్డన్. కాబట్టి సో మనకి ఇర్రెమిసబుల్ అనే వర్డ్ మనకి ప్రాపర్ గానే ఉంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. కానీ మనకి సెకండ్ వర్డ్ ఏముందో చూడండి. సెకండ్ వర్డ్ మనకి ఏముందంటే ప్రొఫ్లిగేట్ అనే వర్డ్ ఉంది. ఏముంది మనకి ప్రొఫ్లిగేట్. సో ప్రొఫ్లిగేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రా వ్యాగెంట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనకి ఎక్స్ట్రా వ్యాగెంట్. ఎక్స్ట్రా వ్యాగెంట్ లేదంటే స్పెండింగ్ టూ మచ్ అని చెప్పొచ్చు అండి. స్పెండింగ్ రెక్లెస్లీ, స్పెండింగ్ రెక్లెస్లీ.
స్పెండింగ్ రెక్లెస్లీ, ఇది కూడా మనకి ఏంటి నెగిటివ్ వర్డే. సో ఇర్రెమిజబుల్ కూడా నెగిటివ్ వర్డే, అదేవిధంగా ప్రొఫ్లిగేట్ కూడా నెగిటివ్ వర్డే. టోన్ సరిపోయింది, టోన్ సరిపోయినా కానీ ఫస్ట్ వర్డ్ మాత్రమే కంటెక్స్ట్ వైజ్ సరిపోతుందండి, క్షమించలేమని చెప్పి. కానీ సెకండ్ వర్డ్ మనకి ఏముంది, సో స్పెండింగ్ గురించి మాట్లాడుతున్నాం, వేస్ట్ గురించి మాట్లాడుతున్నాం, రైట్. ఇక్కడ మనకి ట్రీస్ కొట్టేస్తున్నాం అంటున్నాం కానీ అక్కడ మనం ఏదైనా వేస్ట్ చేస్తున్నామా, మనం నేచురల్ రిసోర్స్ మనం వేస్ట్ చేస్తున్నామని కానీ అలాంటి సెన్స్ ఏమీ రావట్లేదు కాబట్టి వేస్ట్ లేదంటే రెక్లెస్ యూజ్ అనే సెన్స్ రావట్లేదు కాబట్టి మనం ప్రొఫ్లిగేట్ తీసుకోలేము, రైట్. మనకి యూజ్ గురించి వచ్చినప్పుడే మనీ కావచ్చు, టైం కావచ్చు, నేచురల్ రిసోర్సెస్ కావచ్చు, వాటిని మనం రెక్లెస్ గా యూజ్ చేస్తున్నాం అన్నప్పుడు మాత్రమే ప్రొఫ్లిగేట్ రావాలి. ఇక్కడ మనకి ఆ యూజ్ గురించి మనం మాట్లాడట్లేదు కాబట్టి, ఆ ఎక్స్ప్లాయిటేషన్ గురించి మనం మాట్లాడట్లేదు కాబట్టి మనకి ఏం రాదు, ప్రొఫ్లిగేట్ రాదు. సో ఆబ్వియస్ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సో అన్కాన్షనబుల్, ఇంకా మనకి ఏమవుతుంది అన్ఎథికల్. మనకి ఎథికల్ కాందాన్ని ఏమంటాము, అన్ఎథికల్ అంటాం. కాబట్టి ఆబ్వియస్ గా చెట్లు కొట్టేయడం అనేది మనకి ఏంటి, సో అప్పటికి పొల్యూషన్ ఉన్నప్పటికీ మనం చెట్లు కొట్టేస్తున్నాం అంటే అది ఎథికలా అన్ఎథికలా, అన్ఎథికల్. కాబట్టి ఇది సరిపోయింది. నెక్స్ట్ ఇంకో వర్డ్ మనకి ఏముంది, అన్కాన్షియబుల్. మనకి ఏం తెలియాలంటే ఫస్ట్ కాన్షియబుల్ అంటే తెలియాలండి. కాన్షియబుల్ అని తెలిస్తే మనకి ఏం తెలుస్తుంది, అన్కాన్షియబుల్, రైట్. కాన్షియబుల్ అంటే మీనింగ్ ఏంటంటే రీజనబుల్, ఓకేనా. కాన్షియబుల్ మీనింగ్ ఏంటి, రీజనబుల్. మరి అన్కాన్షియబుల్ మీనింగ్ ఏంటి, నో రీజన్ ఎట్ ఆల్. అసలు ఇలా చెట్లు కొట్టేయడానికి మనకి రీజనే లేదు, అబ్సల్యూట్లీ అన్కాన్షియబుల్, అబ్సల్యూట్లీ అన్ఎథికల్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఉన్న వాటిల్లో అన్ని ఎలిమినేట్ చేసి మనం మిగిలింది మనకి ఏముంది, ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. Let us answer question number 4. Okay, మనకి ఏముంది చూడండి. While government might need space for its functioning and employees, solutions can be found without cutting trees through smart building design. ఇక్కడ మనకి ఏం చెప్పారంటే సజెషన్ చేశారండి. ఏంటో సజెషన్, సో ఫస్ట్ ప్లేస్ లో అసలు గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ అనేది ఎందుకు ట్రీస్ ని కొట్టేద్దామని డిసైడ్ అయింది, సో ఎందుకోసం అంటే రైట్, సో స్పేస్ కావాలంట వాళ్ళకి. దేనికి స్పేస్ కావాలి మనకి, ఫంక్షనింగ్ కోసం, ఇంకా ఎంప్లాయీస్ కోసం, రైట్. గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీస్ కోసం, గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ కోసం ఏం కావాలి, వాళ్ళకి స్పేస్ కావాలి. అందుకోసం ఏం చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, రైట్. ఇక్కడ ఏమంటున్నాడంటే సో అలా కాకుండా ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయండి, రైట్. సొల్యూషన్స్ కెన్ బి ఫౌండ్ వితౌట్ కటింగ్ ట్రీస్. సో ట్రీస్ కట్ చేయకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, త్రూ స్మార్ట్ బిల్డింగ్ డిజైన్. సో స్మార్ట్ బిల్డింగ్ డిజైన్ ద్వారా సో చెట్లను కొట్టేయకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంట, సో ఎంప్లాయీస్ కి స్పేస్ ప్రొవైడ్ చేయొచ్చు, ఫంక్షనింగ్ కూడా స్పేస్ ప్రొవైడ్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ ఏం చెప్పాడంటే ఎవ్రీ ట్రీ ఈజ్ ప్రీషియస్. సో ప్రతి ట్రీ కూడా మనకి ఏంటి, వాల్యుబుల్. నెక్స్ట్ మనకి ఏముంది మనకి, అండ్ ద గవర్నమెంట్స్ డాష్ that it will plant 10 new saplings for every tree felled simply doesn't cut ice. సో ఇక్కడ మనకి కట్ ఐస్ అట్ మీనింగ్ ఏంటంటే, డజంట్ కట్ ఐస్ అట్ మీనింగ్ ఏంటంటే నాట్ ఎఫెక్టివ్, ఓకేనా. నాట్ ఎఫెక్టివ్ ఆర్ హ్యావ్ నో ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, నో ఇంపాక్ట్, ఇంపాక్ట్ లేదు అని, ఒక ఎఫెక్టివ్ కాదు అని చెప్పి, ఓకేనా. సో శాంప్లింగ్స్ అని మనకి తెలిసిందిగా మనకి, సో చిన్న మొక్కలను ఏమంటాం మనం, శాంప్లింగ్స్ అంటాం. ఇక్కడ మనం ఏమంటానంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంట, సో ప్రతి చెట్టు ఎప్పుడైతే మనకు ఒక చెట్టు కొట్టేస్తారో ఆ చెట్టుకు బదులుగా ఏం చేస్తారంట, ఒక 10 శాంప్లింగ్స్ ని నాటుతాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పిందంట, రైట్. సో గవర్నమెంట్ చెప్పింది అనే సెన్స్ రావాలి, రైట్. అలా చెప్పింది కానీ అది ఎఫెక్టివ్ గా ఉందా, అది ఎఫెక్టివ్ గా లేదు. అంటే గవర్నమెంట్ అలా చెప్పినా కానీ అది ఎఫెక్టివ్ గా లేదంట, అది సో ఇంపాక్ట్, దాన్ని ఇంపాక్ట్ లేదని చెప్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ చెప్పింది అనే స్టేట్మెంట్ రావాలి, రైట్. సో చెప్పింది అన్న మన దగ్గర వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం, రైట్. సో మనకి ఫస్ట్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఏం ఎలిమినేట్ చేయొచ్చు, సో గవర్నమెంట్స్ టేక్, గవర్నమెంట్స్ డెనియల్. మనకి టేక్ పక్కన పెడితే మనకి ఏమొచ్చింది, డెనియల్. డెనియల్ అంటే మనకి ఏంటి, మనకి సో రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పడం ఏమంటాం, డెనియల్. రిజెక్ట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, రిజెక్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి డెనియల్ తీసేయొచ్చు, కాబట్టి మనకి డెనియల్ రాదు. కాబట్టి ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. గవర్నమెంట్స్ డెనియల్ అంటామా, నో. గవర్నమెంట్స్ డెనియల్ చేసిందా, నో. గవర్నమెంట్ అని చెప్పింది, సో ప్రతి కట్ చేసిన ప్రతి చెట్టుకి బదులుగా ఒక 10 శాప్లింగ్స్ నాటుతామని చెప్పింది కాబట్టి దాన్ని డెనియల్ అని మనం చెప్పలేము, ఓకేనా. కాబట్టి డెనియల్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ నెగేషన్. మనకి నెగేషన్ అన్న మీనింగ్ ఏంటంటే డెనియలే. నెగేషన్ మీనింగ్ ఏంటి, డెనియల్. కాబట్టి ఆప్షన్ బిని కూడా మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ బిని కూడా మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి ఏముంది, అజంప్షన్. సో అజంప్షన్ మనకి తెలిసింది కదా, అజ్యూమ్ చేసుకోవడం ఏమంటాము, అజంప్షన్ అంటాం. అది పక్కన పెడితే మనకి ఇంకేమున్నాయి ఇక్కడ చూడండి, గవర్నమెంట్స్ సజెషన్, ఓకే, గవర్నమెంట్ సజెషన్ చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, గవర్నమెంట్స్ మూవ్మెంట్ అంటామా, నో. గవర్నమెంట్స్ మూవ్మెంట్ కాదు, కాబట్టి మూవ్మెంట్ అనే వర్డ్ రాదు, కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. గవర్నమెంట్స్ మూవ్ దట్ ఇట్ విల్ ప్లాంట్ అంటామా, సో గవర్నమెంట్స్ మూవ్మెంట్ దట్ ఇట్ విల్ ప్లాంట్ అంటామా, నో. మూవ్మెంట్ మనకి ఏంటి, ఒక యాక్టివిటీ ఉండాలి, కనుక మనకి ఇది యాక్టివిటీ కాదు, జస్ట్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అనేది ఎఫెక్టివ్ గా లేదని చెప్పాలి. కాబట్టి స్టేట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్పలేము, మనం మూవ్మెంట్ అని చెప్పలేము. కాబట్టి ఆప్షన్ ఈ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, సో వర్డ్ ఉంది, ఇంటర్ప్రిటేషన్ ఉంది, రైట్. సో ఒకవేళ అక్కడ మనకి మూవ్మెంట్ రావాలంటే మనం ఎప్పుడు ఏదైనా యాక్టివిటీ చెప్పేటప్పుడు మనకి మూవ్మెంట్ అంటే, మనం సపోజ్ మనకి కరప్షన్ ఉందనుకోండి, కరప్షన్ కి ఎగెనెస్ట్ గా గవర్నమెంట్స్ ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమనొచ్చు, మనం మూవ్మెంట్ అని చెప్పొచ్చు. అంటే సో గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని కలిపి మనం ఏం చెప్పొచ్చు, మూవ్మెంట్ అని చెప్పొచ్చు.
కానీ మనకి గవర్నమెంట్ చెప్పిన స్టేట్మెంట్ ని మనం మూవ్మెంట్ అని చెప్పలేం కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసాం రైట్. ఇంకేముంది గవర్నమెంట్స్ వర్రీ, గవర్నమెంట్స్ ఇంటర్ప్రిటేషన్. మనకి ఇది ఒక వర్రీ అన్నాం అనుకోండి, పక్కన పెడితే మనకి ఏముంది ఇక్కడ ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ మనకి ఏంటి? ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఇక్కడ మనకి గవర్నమెంట్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నప్పుడు మనకి గవర్నమెంట్స్ ఇంటర్ప్రిటేషన్ ఓకే, బట్ మనకి ఏమొచ్చింది? వర్రీ. సో గవర్నమెంట్స్ వర్రీ అని చెప్పగలుగుతున్నామా? నో కాదు, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయాలి. సో మిగిలిన మనకి ఏంటి? ఎసర్షన్ ఇంకా ప్రొనౌన్స్మెంట్ రైట్. నార్మల్ గా మనకి ఎసర్షన్ ప్రొనౌన్స్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే రైట్ డిక్లరేషన్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? డిక్లరేషన్, డిక్లరేషన్ అని చెప్పొచ్చు ఓకేనా. సో ప్రొనౌన్స్మెంట్ ఏం చెప్పొచ్చు మనం? డిక్లరేషన్ ఓకేనా. దేనైనా సరే స్ట్రాంగ్ గా కన్వే చేయడం ఏమంటాం మనం? సో ఎసర్షన్ అంటామండి, ఎసర్షన్. సో స్ట్రాంగ్ గా కన్వే చేయడం ఏమంటాం మనం? ఎసర్షన్. కాబట్టి ఎసర్షన్ ప్రొనౌన్స్మెంట్ మీనింగ్ ఏంటి? డిక్లరేషన్. గవర్నమెంట్ ఏం చేసింది? ఎసర్ట్ చేసింది, డిక్లేర్ చేసింది. ఏమని డిక్లేర్ చేసింది? సో ప్రతి కట్ చేసిన ట్రీకి సో బదులుగా 10 ట్రీ సాప్లింగ్స్ మనం నాటుతామని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కాబట్టి ఆ సెన్స్ మనకు కన్వే అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఆప్షన్ ఏ. సో అసెట్, అసెట్ అంటే మీనింగ్ అంటే స్టేట్ చేయడం, చెప్పడం ఓకేనా. సో లేదంటే కన్విన్సింగ్ గా చెప్పడం, దాన్ని ఏమంటాం? అసెట్ అంటాం రైట్. నెక్స్ట్ ఏముంది? ప్రొనౌన్స్మెంట్ మీనింగ్ ఏంటి? డిక్లరేషన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Let us answer fifth question. Okay, fifth question మనం చూడడం ఏముందో? Do the authorities even have an idea how long it takes for a sapling to grow into a full tree? మనకైతే ఏం చెప్పారు ఇక్కడ? మనకి ఇంతకు ముందు స్టేట్మెంట్ మనం ఏం చూసాము ఇక్కడ? మనకి అథారిటీస్ అనే వాళ్ళు ఏం చెప్తున్నారు? సో ప్రతి కట్ చేసిన ట్రీకి 10 సాప్లింగ్స్ మనం నాటుతున్నాం అని చెప్తున్నారు రైట్. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అథారిటీస్ అసలు ఐడియా ఉందా? దేని గురించి ఐడియా? సో ఒక సాప్లింగ్ అనేది ఒక ట్రీగా మారాలంటే సో చాలా సంవత్సరాలు పట్టుతుంది ఓకేనా అని మాట్లాడుతున్నారు రైట్. సో దట్ కెన్ జనరేట్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ అట్టర్ డాష్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఢిల్లీ. సో ఇప్పుడు ఏమన్నామంటే దిస్ ఈజ్ నథింగ్ అంటే ఇలా ఆ స్టేట్మెంట్ అనేది, ఆ స్టేట్మెంట్ చెప్పి వాళ్ళు చెట్లని కొట్టేయడాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సో జస్టిఫై చేసుకుంటున్నారు. అలా జస్టిఫై చేసుకోవడం అనేది రైట్. సో ఢిల్లీ గవర్నమెంట్ లేదంటే ఢిల్లీ అథారిటీస్ అనే వాళ్ళు ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏమో స్టేట్మెంట్ చెప్పారు? సో కొట్టేసిన చెట్టు ప్లేస్ లో 10 సాప్లింగ్స్ నాటుతున్నాం అని చెప్పారు. అలా చెప్పడం అనేది సో అలా చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసిన యాక్షన్ ని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలా చేయడం అనేది ఏంటి? అట్టర్ డాష్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఢిల్లీ. మనకి అట్టర్ వచ్చిందని మనకి ఏం రావాలి నెక్స్ట్? మనకి సో తర్వాత అట్టర్ నెగ్లిజెన్స్ అనో లేదంటే అలా నెగిటివ్ వర్డ్ రావాలి. కాబట్టి మనకి యాడ్జెక్టివ్ రావాలి. ఆ యాడ్జెక్టివ్ ఏమై ఉండాలి? మనకి నెగిటివ్ వర్డ్ అయి ఉండాలి రైట్. నెగిటివ్ మనం చూద్దాం రైట్. అట్టర్ డిస్రిగార్డ్ ఆర్ కంటెంప్ట్, అట్టర్ రివరెన్స్, అట్టర్ అప్రబేషన్, అట్టర్ ట్రిబ్యూట్, అట్టర్ డిఫరెన్స్. సో ఆబ్వియస్ మనకి ఏం రావాలి? మనకి నెగిటివ్ వర్డ్ రావాలి కాబట్టి మనం కొన్ని వర్డ్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు రైట్. ఏం ఎలిమినేట్ చేయొచ్చు? మనకి రివర్ ఉంది. ఏముంది మనకి? రివర్. రివర్ అంటే ఏంటంటే రెస్పెక్ట్ అండి. రివర్ అంటే మీనింగ్ ఏంటి? రెస్పెక్ట్. ఈ వర్డ్ ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక వర్డ్ చెప్తాను చూడండి, ఎలా ఉంది అనుకోండి. సో ఇన్ ఇండియా స్టేట్మెంట్ చెప్తా. ఓకే, ఇన్ ఇండియా పీపుల్ రివర్స్ అనుకున్నారు అనుకోండి. ఏంటది? ఇన్ ఇండియా పీపుల్ రివర్స్ అంటే మీనింగ్ ఏంటి? సో రివర్, REVERE, రివర్ అంటే రెస్పెక్ట్, రివర్స్ నదుల్ని ఏం చేస్తున్నాం మనం? రెస్పెక్ట్ చేస్తున్నాం. అలా గుర్తుపెట్టుకోండి రైట్. ఇన్ ఇండియా పీపుల్ రివర్స్. కాబట్టి రివర్ అంటే మీనింగ్ ఏంటి? రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్ కి ఆపోజిట్ ఏమవుతుందంటే డిస్డైన్. డిస్డైన్ అంటే మీనింగ్ ఏంటి? డిస్రెస్పెక్ట్ అంటే కంటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఉంది కదా కంటెంప్ట్. సో డిస్డైన్ ఆర్ కంటెంప్ట్ అని చెప్పొచ్చు. రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్. కానీ మనకి ఒక వర్డ్ ఏమి ఉండాలి? మనకి రెండు కూడా సేమ్ అయి ఉండాలి రైట్. ఇక్కడ మనకి రెండు కూడా మనకి సేమ్ వర్డ్స్ వస్తేనే మనకి ఆన్సర్ అయింది రైట్. ఒకటి రెస్పెక్ట్, ఇంకోటి డిస్రెస్పెక్ట్. కాబట్టి ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు రైట్. నెక్స్ట్ మనకి ఏముంది? మనకి అప్రబేషన్ మీనింగ్ ఏంటంటే అప్రూవల్ అని చెప్పొచ్చు అండి. అప్రబేషన్ మీనింగ్ ఏంటి? అప్రూవల్ ఏమంటామంటే అప్రబేషన్ అంటాం. కానీ మనకి ఏం రావాలి? నెగిటివ్ వర్డ్ రావాలి. కాబట్టి మనకి అప్రబేషన్ వర్డ్ రాదు ఓకేనా. సో పాజిటివ్ వర్డ్ రాదు. అప్రబేషన్ అంటే అప్రూవల్ రైట్. ఇన్సల్ట్ అయితే ఓకే, కానీ ఇక్కడ ఏం రాదు? మనకి అప్రబేషన్ వర్డ్ రాదు. సో ఒకటి పాజిటివ్ వర్డ్, ఒకటి నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి? మనకి సో ఇన్సల్ట్ ఉంది, స్కాన్. ఇది మనకి నెగిటివ్ వర్డ్. స్కాన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇది సేమే. డిస్డైన్ అన్నా, కంటెంప్ట్ అన్నా, ఇన్సల్ట్ అన్నా, స్కాన్ అన్నా అన్ని కూడా మనకి సేమ్ మీనింగ్. ఇది మనకి ఓకే. కానీ మనకి ఏముంది? ట్రిబ్యూట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రైజ్. పొగడ్డాన్ని ఏమంటాము? ట్రిబ్యూట్ అంటాము. ఒకటి పాజిటివ్ వర్డ్, ఒక నెగిటివ్ వర్డ్. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి సో ట్రిబ్యూట్ కి ఆపోజిటే స్కాన్. కాబట్టి ఇక్కడ ఒకటి సినోనిమ్, ఒక వర్డ్ సినోనిమ్, ఒక వర్డ్ యాంటోనిమ్ ఉంది కాబట్టి వీటన్నిటి మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు రిమైనింగ్ మనకి ఏమున్నాయి? సో డిఫరెన్స్, డిటరెన్స్, డిస్రిగార్డ్, కంటెంప్ట్. అగైన్ మనకి ఏమొచ్చు చూడండి ఇక్కడ? డిఫరెన్స్ అన్న మీనింగ్ ఏంటంటే షోయింగ్ రెస్పెక్ట్.
డిఫరెన్స్ అన్న మీనింగ్ ఏంటి? షోయింగ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కాబట్టి మనకి ఏంటిది? పాజిటివ్ వర్డ్. మనకి ఏం రావాలి? నెగిటివ్ వర్డ్. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి మనకి సో ఇప్పుడు ఆల్వేస్ మనకి ఏమున్నాయి? మనకి ఈజీగా ఎలిమినేట్, ఆల్ ఆప్షన్స్ మనం ఏం చేయొచ్చు? ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో మిగిలిన మనకి ఏముంది? డిస్రిగార్డ్ ఇంకా సో కంటెంప్ట్. డిస్రిగార్డ్ ఇంకా కంటెంప్ట్. వాటి మీనింగ్స్ నేను చెప్తా, దానికంటే ముందు ఈ మీనింగ్స్ చూద్దాం, రైట్? సో మనకి ఏమొచ్చింది ఇక్కడ మనకి? డిఫరెన్స్, డిటరెన్స్ కదా. ఫస్ట్ అయితే మనకి డిఫరెన్స్ కాకుండా, డిఫరెన్స్ అంటే ఏమనుకున్నాం మనం? షోయింగ్ రెస్పెక్ట్ అనుకున్నాం కదా. డిఫరెన్స్ అంటే ఏంటి? షోయింగ్ రెస్పెక్ట్. ఇది కాకుండా మనకి ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఏంటంటే మనకి డిఈఎఫ్ఈఆర్ డిఫర్, డిఈటిఈఆర్ డిటర్, డిఐఎఫ్ఎఫ్ఈఆర్ డిఫర్. వీటి మీనింగ్స్ మనకు తెలియాలండి, ఓకేనా? డిఫరెన్స్ అంటే రెస్పెక్ట్ పక్కన పెడితే ఇక్కడ ఏముంది? డిఫర్. డిఫర్ అనే వర్బ్ మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్ అంటామండి. ఏమంటాము? పోస్ట్ పోన్ లేదంటే ప్రొక్రాస్టినేట్ అంటారు. పోస్ట్ పోన్ లేదంటే ప్రొక్రాస్టినేట్ అంటారు, రైట్? సో డిటర్, డిటర్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రివెంట్. ప్రివెంట్ చేయడం ఏమంటామంటే డిటర్ అంటామండి. డిటర్, డిఈటిఈఆర్. డిటర్ అంటే ప్రివెంట్. డిఈఎఫ్ఈఆర్ డిఫర్ అంటే పోస్ట్ పోన్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? డిఐఎఫ్ఎఫ్ఈఆర్ డిఫర్ అంటే డిసగ్రీ. డిఫరెంట్ మనకి ఏమొస్తుంది? డిసగ్రీ. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? డిఫర్, డిటర్, సో ఇంకేముంది మనకి? డిఫర్. సో మొత్తానికి మనకి ఏమొచ్చింది? డిఫరెన్స్ అంటే రెస్పెక్ట్, డిఫర్ అంటే పోస్ట్ పోన్. సో ఎలా అనుకున్నాం కదా, మనకి ఏం చేయొచ్చు అండి? ఆప్షన్ ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? డిటరెన్స్. డిటరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? డిటర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రివెంట్, ఓకేనా? కాబట్టి మనకి ఏమైందంటే ఇన్హిబిషన్ అవుతుందండి. ఏమవుతుంది? ప్రివెన్షన్ ఆర్ ఇన్హిబిషన్. ప్రివెన్షన్ ఆర్ ఇన్హిబిషన్, దాన్ని ఏమంటాం మనం? డిటరెన్స్. నార్మల్గా డిఫర్ అంటే మనకి పోస్ట్ పోన్ అయినప్పటికీ డిఫరెన్స్ అంటే మాత్రం మనకి మీనింగ్ ఏమొస్తుంది? రెస్పెక్ట్ వస్తుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? మనకి ఆన్సర్ ఏమనుకున్నాము? ఏ అనుకున్నాం లేదా చూద్దాం. డిస్రిగార్డ్ ఉంది, కంటెంప్ట్ ఉంది, రైట్? నార్మల్గా డిస్రిగార్డ్, రిగార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సో కన్సిడర్ చేస్తే ఏమంటాం మనం? సో ఏమంటాం? కన్సిడర్ చేస్తే రిగార్డ్ అంటాం, రైట్? అలా కన్సిడర్ చేయకపోతే ఏమంటాము? డిస్రిగార్డ్. అంటే నో కన్సర్న్. సో నో కన్సర్న్, ఓకేనా? సో డిస్రిగార్డ్ అంటే మీనింగ్ ఏంటి? నో కన్సర్న్. అంటే ఢిల్లీ అథారిటీస్ కి, ఢిల్లీ గవర్నమెంట్స్ కి, ఢిల్లీ పీపుల్ అంటే కన్సర్న్ ఉందా లేదా? ఒకవేళ కన్సర్న్ ఉంటే వాళ్ళు ఎలా చేస్తారా? చెట్లు కొట్టేస్తారా? సో చెట్లు చెట్లు కొట్టేస్తారంటే మీనింగ్ ఏంటి? ఢిల్లీ పీపుల్ అంటే వాళ్ళకి ఏం లేదు? కన్సర్న్ లేదు. అలా కన్సర్న్ లేకపోవడం ఏమంటామంటే డిస్రిగార్డ్ అంటాం. సో డిస్రిగార్డ్ మీనింగ్ ఏంటి? నో కన్సర్న్ ఎట్ ఆల్. దాన్ని ఏమంటాము? డిస్రిగార్డ్. సో కంటెంప్ట్ అంటే మీనింగ్ ఏంటి? డిస్రెస్పెక్ట్. కంటెంప్ట్ అంటే మీనింగ్ ఏంటి? డిస్రెస్పెక్ట్. కాబట్టి ఢిల్లీ పీపుల్ కి, ఢిల్లీ పీపుల్ అంటే ఢిల్లీ అథారిటీస్ కి ఏముంది? డిస్రెస్పెక్ట్ ఉంది, కంటెంప్ట్. కాబట్టి టూ వర్డ్స్ కూడా మనకి సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి, నెగిటివ్ మీనింగ్ ఇస్తున్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డిస్రిగార్డ్, కంటెంప్ట్. ఈ కంటెంప్ట్ అనే వర్డ్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక లాజిక్ చెప్తాను చూడండి, ఒక స్టేట్మెంట్ చెప్తా. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇలా ఉందనుకోండి, ట్రీట్ కంటెంప్ట్, ఓకేనా? ట్రీట్ కంటెంప్ట్ విత్ కంటెంప్ట్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఏం గుర్తుపెట్టుకుంటారు? ట్రీట్ కంటెంప్ట్, ట్రీట్ కంటెంప్ట్ విత్ కంటెంప్ట్. సో మనం తెలుగులో కొన్నిసార్లు ఏమంటామంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటాం లేదా? సో అదే విధంగా ట్రీట్ కంటెంప్ట్ విత్ కంటెంప్ట్ మీనింగ్ ఏంటంటే డిస్రెస్పెక్ట్ ని ఎలా ట్రీట్ చేయాలి? డిస్రెస్పెక్ట్ తోనే ట్రీట్ చేయాలి. ఎవరైనా సరే మనకి రెస్పెక్ట్ చేస్తే మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా? అలా కాకుండా ఎవరైనా సరే మనకి డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, మనం కూడా ఏం చేయాలి? డిస్రెస్పెక్టే చేయాలి. అలా డిస్రెస్పెక్ట్ ని డిస్రెస్పెక్ట్ తోనే ట్రీట్ చేస్తే దాన్ని ఏమంటామంటే ట్రీట్ కంటెంప్ట్ విత్ కంటెంప్ట్ అంట. సో కాబట్టి కంటెంప్ట్ అంటే మీనింగ్ ఏంటి? సో డిస్రెస్పెక్ట్. సో ఢిల్లీ అథారిటీస్ కి, ఢిల్లీ గవర్నమెంట్ కి, ఢిల్లీ పీపుల్ అంటే ఎలా ఉంది? మనకి కంటెంప్ట్ గా ఉంది, డిస్రెస్పెక్ట్. అదేవిధంగా మనకి ఏమొచ్చింది? డిస్రిగార్డ్ అంటే నాట్ కన్సర్న్, నో కన్సర్న్ ఎట్ ఆల్. సో ఇంకోటి ఏంటంటే మనకి కంటెంప్ట్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్ అంటారండి. ఏమంటారు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్. సో నార్మల్గా ఎవరికైనా సరే కోర్ట్ సమన్స్ చేసింది అనుకోండి, రైట్? ఆ పర్టికులర్ డేట్ కి కోర్టులో సో రైట్, సో కోర్టులో అడ్మిట్ అవ్వాలి, లేదంటే సో కోర్టులో అపియర్ అవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ చేసింది అనుకోండి, రైట్? సో చాలా మంది దాన్ని ఒబే చేస్తారు, కానీ కొంతమంది ఒబే చేయరు. సో ఆ డేట్ కి వాళ్ళు కోర్టుకి అటెండ్ కారు. సో కోర్టుకి అటెండ్ కావట్లేదంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారా? డిస్రెస్పెక్ట్ చేస్తున్నారా? డిస్రెస్పెక్ట్. ఫాలో కావట్లేదు అంటే కోర్టుకి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అలా కోర్టుకి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఇంకో నోటీస్ ఇస్తుంది, రైట్? ఆ నోటీస్ ఏమంటామంటే సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్ అంటారు. అంటే మేము ఇచ్చిన ఆర్డర్ మీరు ఫాలో అవ్వలేదు కాబట్టి అగైన్ ఇంకో ఆర్డర్ ఇస్తాం. సో దాన్ని ఏమంటాము? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నారు. సో కంటెంప్ట్ మీనింగ్ ఏంటి? డిస్రెస్పెక్ట్. మొత్తానికి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఏ.